సార్ స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు తాయమ్మ కరుణ గారి కథలపైన మాట్లాడడానికి ఒక అవకాశాన్ని, ఒక సందర్భాన్ని కల్పించిన విరసం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు సాహిత్యంలో తీవ్రమైన ప్రభావాన్ని అటు పాఠకులపైన అయితేనేమి, రచయితలపైన అయితేనేమి, సామాజిక కార్యకర్తలపైన అయితేనేమి తన కథల ద్వారా కలిగించినటువంటి ఒక ప్రేరణ కలిగించినటువంటి కథ రచయిత్రి తాయమ్మ కరుణ గారికి నమస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు కరుణ గారి కథలపైన మాట్లాడేందుకు మీ ముందుకు వస్తున్నాను. కరుణ గారి కథలు తెలుగు సాహిత్యంలో ఎవరిని అడిగినా కూడా తాయమ్మ అనే కథ ద్వారా ఒక రచయిత్రి ఎంత సుప్రసిద్ధురాలైందని విషయాన్ని అందరూ కూడా చెప్తారు. ఒక పాత్ర సాహిత్యంలో గుర్తుండిపోయింది అంటే, ఒక పాత్రని అటు పాఠకులు కానీ, రచయితలు కానీ, విమర్శకులు కానీ గుర్తుపెట్టుకున్నారు, ఆ పాత్రకు సంబంధించి సాహిత్యంలో తగిన గుర్తింపు ఉంది అంటే, ఆ పాత్ర ద్వారా, ఆ కథ ద్వారా ఒక రచయిత పేరు నిలబడిపోయింది అంటే, తను సృష్టించిన పాత్ర ఎంత బలవంతమైందో, ఎంత బలమైందో మనకు తెలుస్తుంది. మామూలుగా పాత్రలు ఒక బలమైన పాత్రగాను, బలహీనమైన పాత్రలుగాను, గొప్ప పాత్రలుగాను, మంచి పాత్రలు, చెడ్డ పాత్రలు ఇలా కాకుండా ఆ పాత్రలలో ఉన్నటువంటి సంక్లిష్టత, ఆ పాత్రలో ఉన్నటువంటి లోతు, ఆ పాత్రలో ఉన్నటువంటి సంఘర్షణ, మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి సంఘర్షణ కావచ్చు, తనకు తన కుటుంబానికి ఉన్నటువంటి సంఘర్షణ కావచ్చు, తనకు సమాజానికి ఉన్నటువంటి సంఘర్షణ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పాత్రలో ప్రతిబింబించింది అంటే, ఆ పాత్రని కథలో పాత్రలాగా కాకుండా రక్త మాంసాలు కలిగిన పాత్ర అంటారు, అట్లా ఒక మనిషిలాగా ఆ పాత్రకి ఒక గుర్తింపు వస్తుంది. ఒక పాత్రని ఒక మనిషిగా గుర్తించడం జరుగుతుంది. అది ఏ సాహిత్యంలో అయినా కావచ్చు, కథల్లో కావచ్చు, నవల్లో కావచ్చు, నాటకంలో కావచ్చు. ఒక పాత్రని ఒక సజీవ మనిషిగా, ఒక సజీవ మానవుడిగా, ఒక సహమానవుడిగా మనం గుర్తించగలుగుతున్నాం అంటే, ఆ పాత్ర చాలా గొప్పదై ఉంటుంది. అలా సాహిత్యంలో నిలిచిపోయే పాత్రలు చాలా ఉన్నాయి. తెలుగు కథల్లో తీసుకుంటే తాయమ్మ కానీ, కౌలమ్మ కానీ, ఈ రెండు కూడా తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే పాత్రలు. సాధారణంగా పురుషులు రాసే కథలకి, స్త్రీలు రాసే కథలకి ఒక ప్రధానమైన తేడా ఎప్పుడు కూడా ఉంటుంది. ఎంత కాదనుకున్న ఒక పితృస్వామ్య స్వభావం, ఒక ఆ లక్షణాలు ఏవైతే ఆ రచయితల్లో చాలా మందిలో కనిపిస్తాయి, అదే రచనలో పరిశీలించినప్పుడు ఒక మాతృస్వామ్య స్వభావం ఆ కథల నిండా ఉంటుంది. అది బహుశా నాకు స్త్రీల కథల్ని చదివినప్పుడు నాకు ఆ కథలు పురిటి వాసన వేస్తాయి. ఆ కథలు ఆ పురిటి వాసన వేయడం అనేది చాలా గొప్ప జీవ లక్షణంగా నేను భావిస్తాను. అట్లా పురిటి వాసన వేసే కథల్ని 2 కథా సంపుటాల ద్వారా కరుణ గారు తెలుగు సాహిత్యానికి అందించారు. మొదట ఈ పుస్తకం తాయమ్మ కథ, మీరు అందరూ కూడా చూసి ఉంటారు. తాయమ్మ కథ అని మొదటి కథా సంపుటిని కరుణ గారు ప్రచురించారు. దీని తర్వాత జీవితం అనే 2వ కథా సంపుటిని ఇటీవల తాయమ్మ కరుణ గారు ప్రచురించారు. మొదటి కథా సంపుటంలోని 16 కథల్ని కలిపి, జీవితం సంపుటిలో ఉన్నటువంటి 14 కథలతో కలిపి మొత్తం 30 కథలు కూడా ఈ 2వ కథా సంపుటిలో మనం చదువుకోవచ్చు. మొదటి సంపుటి విషయానికి తీసుకుంటే 1994 నుంచి
2008 వరకు 16 కథల్ని 10 సంవత్సరాల కాల వ్యవధిలో కరుణ గారు రాశారు. రెండవ సంపుటి తీసుకున్నప్పుడు అంటే రెండవ సంపుటిలో ఉన్నటువంటి రెండవ భాగంలో ఉన్నటువంటి కథలను తీసుకున్నప్పుడు 2011 నుంచి 2016 వరకు 14 కథల్ని 6 సంవత్సరాల కాలంలో రాశారు. మొత్తం 16 సంవత్సరాల కాలంలో 30 కథల్ని కరుణ గారు రాశారు. వాస్తవానికి ఇంతకుముందు మనము కథల గురించి చెప్పుకున్నాం. ఆ కథలు ఎలా గుర్తుండిపోయాయి, ఆ పాత్రలు ఎలా గుర్తుండిపోయాయి. ఈ పాత్రలు గుర్తుండిపోవడం, ఈ కథ గుర్తుండిపోవడం మాట అటుంచితే కరుణ గారి పేరు, అసలు పేరు పద్మ. తెలుగు సాహిత్యంలో పద్మ అనే రచయిత్రి ఎవరు అంటే చెప్పలేరేమో. కరుణ అనే రచయిత్రి ఎవరు అంటే చెప్పగలుగుతారు. కానీ తాయమ్మ కరుణ అంటే పూర్తిగా చెప్పగలుగుతారు. అట్లా కరుణ గారికి పద్మ, తాయమ్మ కరుణ, కరుణ ఈ 3 రకాల పేర్లు ఉన్నాయి. ఈ కథల వెనకాల ఇంతకుముందే చెప్పినట్టు ఈ కథల్లో అన్నిటిలో కూడా ఒక పురిటి వాసన ఏదైతే ఉందో ఆ పురిటి వాసన అది పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 2 రకాల జీవితాలు మనకు ఇందులో కనిపిస్తాయి. ఒకటి సామాజిక జీవితం, రెండోది ఉద్యమ జీవితం. ఆమె కథలు రాసేటప్పటికీ ఆమె ఉద్యమంలో ఉన్నప్పుడు సామాజిక జీవితంలో ఉన్నటువంటి కథల్ని, ఆ కథా వస్తువుల గురించి కథలు రాశారు. ఉద్యమంలోంచి బయట వచ్చిన తర్వాత ఉద్యమానికి సంబంధించిన కథలు రాశారు. ఇదొక పరిశీలన. మరి ఈ 2 రకాల జీవితాల్లో ఉన్నటువంటి వైవిధ్యం, ఈ 2 రకాల జీవితాల్లో ఉన్నటువంటి సంఘర్షణ, దాదాపు 14 సంవత్సరాలు ఆమె ఉద్యమంలో ఉన్నారనుకుంటే, తర్వాత ఒక 14 సంవత్సరాలు గడిచాయనుకుంటే, దాదాపు ఈ 28, 30 సంవత్సరాల కాలం నాటిది 3 దశాబ్దాల సాంస్కృతిక చరిత్ర ఈ కథల నిండా పరుచుకుని ఉంటుంది. ఇంకా ఈ కథలు రాసిన తర్వాత విమర్శకులు కానీ, రచయితలు కానీ, సాహితీవేత్తలు కానీ ఆమె నుండి నవల ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే శివారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ కలం నుండి ఒక నవల వస్తే బాగుంటుంది అని అన్నారంటే, ఒక విస్తృతమైన జీవితాన్ని కథల్లో ఏ రకంగా అయితే వివిధ పాత్రల ద్వారా, కథల ద్వారా చూపించారో, ఈ రకమైన ఆ జీవిత సంఘర్షణని, ఒక మానవుడి యొక్క వేదనని, మానవుడి యొక్క ఆర్తిని, మానవ సంబంధాల్లో ఉండే లొసుగుల్ని, మనిషి పోగొట్టుకుంటున్న మానవ సంబంధాల్ని, పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్న మానవ సంబంధాల్ని, ఒక మనిషి అంటే ఉన్నటువంటి విలువని, ప్రేమ, కరుణ వీటికి సంబంధించింది. ఇవి ఒక సామాజిక ఉద్యమ జీవితాల నడుమ అనుభవము, అవగాహన, ఒక స్పష్టత, ఒక మంచి దృక్పథం ఉన్నటువంటి కరుణ లాంటి వాళ్ళు ఒక నవల రాయాలని చాలా మంది కోరుకుంటారు. ఒక రచయిత నుండి కొన్ని రచనలు వెలుగు చూసిన తర్వాత, కొన్ని పుస్తకాలు వచ్చిన తర్వాత ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది ఆ రచయిత పైన పెరుగుతుంది. పాఠకులు, విమర్శకులు, సాహితీవేత్తలు కొంత ఆశిస్తారు. ఈ నెక్స్ట్ ఏం రావాలి? ఈవిడ, ఇతను తర్వాత ఈ రచన చేస్తే బాగుంటుంది అని ఒక ఆశించడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాస్తవానికి దగ్గరగా రచయితలు ఉంటారో, వాస్తవ జీవితాన్ని తన రచనల్లో రచయితలు చూపించగలుగుతారో, అప్పుడు తప్పనిసరిగా ఈ డిమాండ్ తీవ్రత పెరుగుతుంది. ఇంకా రాయాలి, మీరు ఇంకా రాయండి, మీరు ఏం మానేశారే, రాయడం మానేశారే, మీ తర్వాత కథ ఏం రాస్తున్నారు, మీ రచన తర్వాత ఏం చేస్తున్నారు అనే కుతూహలం పాఠకుల్లో ఉంటుంది. తాయమ్మ కరుణ గారి కథల్లో 2 విషయాలున్నాయి. ఆడవాళ్ళు ఎందుకు పుట్టామా అని అడుగుతారు. అయ్యో! నన్నెందుకు కన్నావమ్మా అని అడుగుతారు. రెండోది, తల్లి నన్నెందుకు నీతో పాటు తీసుకొని పోలేదు? తండ్రి నువ్వు నన్నెందుకు నీతో పాటు నన్ను తీసుకెళ్ళలేదు? ఎందుకు నన్నిక్కడ వదిలేసావు? ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు అని మరణించేటువంటి తల్లి గాని, తండ్రిని గాని గుర్తు చేసుకొని ఆ స్త్రీలు దుఃఖపడతారు. స్త్రీ బాధల గురించి, స్త్రీలు పడే వేదన గురించి, స్త్రీలు అనుభవించే హింస గురించి చాలా మంది రచయితలు చాలా రచనలు చెప్పి ఉండవచ్చు. కానీ
ఒక నాలుక తప్ప, ఒక నాలుక పైన తప్ప ఒళ్ళంతా దెబ్బలు తినడం గురించి రాసిన రచయిత్రి ఎవరైనా ఉన్నారంటే అది కరుణ గారు మాత్రమే. ఆ ఆ హింస, ఆ ఘర్షణ, ఆ బాధ అది ఒక మానవ ఆత్మ ఉన్న వాళ్ళకి మాత్రమే అనుభవంలోకి, స్పర్శలోకి వచ్చే విషయం. జీవితంలో, సమాజంలో స్త్రీ ఎంతగా నలిగిపోతా ఉంది, ఎంతగా బాధపడతా ఉంది, ఎంతగా హింసకు గురవుతోంది అని చెప్పటానికి తెలుగు సాహిత్యంలో నాకు తెలిసి నాకున్న పరిమితమైన జ్ఞానంతో, నేను చదివినటువంటి తక్కువ పుస్తకాల్లో నేనింతవరకు చదవని ఒకే ఒక వాక్యం, మనిషి గుండె పైన తట్టి, కొట్టి చెప్పే వాక్యం ఏంటంటే, ఆమెకి నాలుక మీద తప్ప మిగతా అన్ని చోట్ల కూడా భర్త దాడి చేశాడు, భర్త గాయపరిచాడు, భర్త దెబ్బలు పడనటువంటి శరీర భాగమే ఆమెలో లేదు. ఒక్క నాలుక తప్ప అనే ఒక వాక్యం, ఈ ఒక్క వాక్యం ఆయమ్మ కరుణ గారి యొక్క కథల గురించి విశ్లేషించమంటే, చెప్పమంటే ఈ ఒక వాక్యం ఆయమ్మ కరుణ గారిని తెలుగు సాహిత్యంలో నిలబెడుతుంది. ఇంకొక విషయానికి తీసుకొనొస్తే, సాధారణంగా బట్టల గురించి, తిండి గురించి, భోజనం గురించి, ఇతరత్రా అవసరాల గురించి, ఇతరత్రా మౌలిక వసతుల గురించి, సౌకర్యాల గురించి బాధపడే స్త్రీలుంటారు. బాధపడే బాలికలుంటారు. ఈమె కథల్లో చాలా చోట్ల ఆ పాత్రలు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఒక మాట అంటుందావిడ. "అరే! నవ్వును మర్చిపోయాను" అంటుంది. "నవ్వడం మర్చిపోయాను" అంటుంది. "నేను నవ్వడం మర్చిపోయాను" అంటుంది. అసలేంటి ఆ నవ్వే రాదామెకి. జీవితంలో ఒక స్త్రీ నవ్వును మర్చిపోవడం ఏంటసలు? నవ్వడాన్ని మర్చిపోవడం ఏంటసలు? నవ్వనే అంశానికి తావు లేకుండా ఆ జీవితం ఉన్నదంటే, ఆ బాలికల జీవితం, ఆ స్త్రీల జీవితం మరి ఎంతటి దుస్థితిలో ఉంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అసలు చిన్న అమ్మాయిలకు, చిన్న పిల్లలకు ఆ పెద్దలు భయపెట్టి, "మీరు గనుక నవ్వావంటే, నవ్వావంటే దెబ్బలు తింటావు. నువ్వు నవ్వావంటే దెబ్బలు తింటావని" ఆ చిన్న పిల్లని భయపెట్టి, అసలు నవ్వు రాకుండా ఉండాలంటే, దెబ్బలు తినకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక విచిత్రమైన, దారుణమైన టెక్నిక్ చెప్తారు. పిల్లలు దొడ్డికెళ్ళేటప్పుడు చెంబు తీసుకెళ్తారు. ఆ చెంబు పట్టుకెళ్ళినప్పుడు, ఆ దొడ్డికి కూర్చున్నప్పుడు, ఆ చెంబులో ఉన్న నీళ్ళని నోట్లో వేసుకోవాలి. అట్లా నోట్లో వేసుకొని ఉన్నావంటే, అప్పుడు నీకు నవ్వు రాకుండా ఉంటుంది అంటుంది. ఆ పెద్దలు చెప్పిన సలహాతో ఆ పిల్లలు భయపడతారు. దాంట్లో ఒక అమ్మాయి ఏడుస్తుందసలు. బాగా నవ్వి ఆ ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావంటే, "నాకు భయమవుతా ఉంది. నేను నవ్వుతాను బాగా. నేను కూడా దెబ్బలు తింటానా? నాకు నాకు నవ్వు ఆపుకోవడం రాదు. నేను నవ్వితే నేను కూడా దెబ్బలు తింటానా?" అని ఏడుస్తుంది. ఒక అమ్మాయిలో నవ్వటం పట్ల అంత భయాన్ని సృష్టించిందెవరు? అమ్మాయిలు నవ్వకూడదు అని చెప్పిందెవరు? అమ్మాయిల్ని నవ్వటానికి దూరం చేసిందెవరు? ఏ సమాజం చిన్నప్పటి నుంచే బాలికల్ని కనీసం మనసారా నవ్వుకోవటానికి కూడా దూరం చేసింది? ఇంతటి ప్రమాదకరమైన సమాజం ఏం నేర్పిస్తా ఉంది పిల్లలకి? ఈ పిల్లలు రేపెట్లా తయారవుతారు? ఈ పిల్లలు ఇంతటి భయాలతో, ఇంతటి సందేహాలతో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత మేరకు ఎదుగుతారు? వాళ్ళ పిల్లల్ని ఎంత మేరకు ఎదగనిస్తారు? మరి మానవ హక్కులు లేదంటే సమాజంలో ఉన్నటువంటి సమానత్వం, మరి వీటిలో ఉన్నటువంటి ఈ ఘర్షణ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఇది లోపించిందో దానికి సంబంధించిన సూటి ప్రశ్నలు కొన్ని ఈ కథల్లో ఉన్నాయి. ఈ కథల్లో ఎక్కడ ఏదో ఉపన్యాసం చెప్తున్నట్లుగా గాని, ఏదో వ్యాఖ్యానిస్తున్నట్లుగా గాని, ఏదో సిద్ధాంతాలను పట్టుకొని కథలు అల్లినట్లుగా గాని ఉండదు. ఈ కథలు ఒక సిరా బుడ్డిలో ముంచి తీస్తే కలంలో ఎలా ఆ సిర అంటుకొని ఉంటుందో, ఆ రకంగా ఇవన్నీ కూడా జీవితంలోంచి వచ్చిన కథలు. నేను అందుకనే చెప్పాను. ఈ కథల నిండా ఒక పురిటి వాసన వేస్తా ఉంటుంది. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి వాసన వస్తుందో, ఆ తల్లి కోసం బిడ్డ ఎట్లా ఆరాటపడతాడో, ఆ పాఠకుడికి,
ఆ కథకి ఉన్నటువంటి సంబంధం, తల్లికి, బిడ్డకి ఉన్నటువంటి సంబంధంలాగా నాకనిపించింది ఈ కథలు చదివిన తర్వాత. ఒక ఆర్తి అంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆ నీళ్ళ కోసం వాళ్ళు పడే బాధ. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక మరి అటవీ ప్రాంతాల్లో నీళ్ళ కోసం ఎలాంటి బాధలు పడతారు? ఆ నీళ్ళ కోసం మనం చెరువుల్ని తవ్వించుకోవడం ఎలాగా? ఆ నీళ్ళ కోసం ఆ చెరువుల్ని సంరక్షించుకోవడం ఎలాగా? లోతు చేసుకోవడం ఎలాగా? బావుల్లో పూడిక తీసుకోవడం ఎలాగా? మరి అట్లాంటి పేదరికంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ నీళ్లు కనీసం ఆ బురద నీళ్లు లేదంటే ఆ చెరువులో ఉన్నటువంటి ఆ బురద నీళ్లు ఎంత రక్షణగా ఉన్నాయి అనే అంశాలు. మనకు తెలియని సాధారణ పాఠకులకు తెలియని జీవితం ఈ కథల్లో ఉంది. నేను అనుకోవడము సామాజిక జీవితం గురించి రాసిన, ఉద్యమ జీవితం గురించి రాసిన కరుణ గారి కథల్లో మనకు తెలియని అనేక అంశాలున్నాయి. మనకు కనిపించే అనేక అంశాల్లో మనం పట్టించుకోలేనివి సాధారణ ప్రజలు గాని, పాఠకులు గాని పట్టించుకొని చాలా ఈ కథల్లో అల్లుకొని ఉంటాయి. ఈ పాత్రలు కలవరపెడతాయి. ఒక రకంగా కన్నీరు తెప్పిస్తాయి. ఈ హింసకి అంతం లేదా అనిపిస్తుంది. ఆ స్త్రీ పైన ఈ పురుషుడి యొక్క ఆధిపత్యం ఏంటి? ఈ ఇంత దారుణమా? ఇంత దారుణంగా ఒక స్త్రీ హింసకు గురవుతా ఉందా? ఈ హింసకు గురయ్యే స్త్రీ యొక్క వ్యతలు ఎలా ఉంటాయి? చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలామె వరకు ఇందులో ఉన్న స్త్రీ పాత్రల్ని స్టడీ చేస్తే ఇదొక పెద్ద అధ్యయనాంశం అవుతుంది. ఒక 3 దశాబ్దాల సామాజిక జీవితంలో ఒక స్త్రీ జీవితాన్ని అణువణువున పరిశీలించి, అటు సమాజంలో ఏ తరగతికి చెందిన స్త్రీ అయినా సరే, అట్లా ఆదివాసీ మహిళలైనా సరే, ఉద్యోగం చేసుకుంటున్న మహిళలైనా సరే, చదువుకుంటున్న యూనివర్సిటీ పిల్లలైనా సరే, గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలు గాని, పట్టణ ప్రాంతంలో ఉండే పిల్లలు గాని, విద్యార్థినులు గాని, ఉద్యోగస్తులు కానీ, ఉద్యమంలో ఉన్న స్త్రీలు కానీ, చదువుకోని నిరక్షరాస్యులైనటువంటి స్త్రీలు కానీ, వీళ్ళల్లో పిల్లల పట్ల, వాళ్ళ ఊరి పట్ల, వాళ్ళకున్నటువంటి ఆపేక్ష ఏపాటిదో ఈ కథల్లో తెలుస్తుంది. తల్లి, కూతుర్ల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏపాటిదో తెలుస్తుంది. ఇందులో ఈ కథ రాయకపోవడం గురించి 2 కథలు రాసింది కరుణ గారు. అంటే ఆమె కథ ఎందుకు రాయలేకపోతా ఉంది అనే కథ గురించి 'జీవితం' అనే కథ తీసుకుంటే, ఆమె కథ రాయాలని కూర్చుంటుంది. ఆ కథ రాయాలని కూర్చున్న తర్వాత వాళ్ళ తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తల్లి ఈమెని కథ రాసుకోనివ్వకుండా ఆ మధ్యలో మాటలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె జీవితాన్ని చెప్తుంది. ఆమె ఊరి గురించి చెప్తుంది. ఆమె గతాన్ని చెప్తుంది. వర్తమానాన్ని చెబుతుంది. గతానికి, వర్తమానానికి మధ్యలో ఏం జరుగుతుందో చెప్తుంది. తద్వారా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తుంది. అట్లా ఇంకో కథలో తీసుకుంటే ఆమె కథ రాయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ కథ రాయకుండా పోతుంది. ఒక రోజంతా ఆమె కథ రాయాలని ప్రయత్నం చేసి ఇంట్లో ఉండి, ఆ కథ రాయకపోవడాన్ని కథగా రాస్తుంది. ఈ రకంగా ఒక మనిషి రాయకుండా ఉండలేని అనివార్యతలో నుంచి వచ్చిన ఈ 30 కథల్ని చదవడం అనేది ఒక గొప్ప అనుభవం. తెలుగు సాహిత్యంలో మనం ఎక్కడ విస్మరించకుండా చదవాల్సిన రచయితలు వాళ్ళ జాబితాలో మనకు తప్పకుండా వీళ్ళ పుస్తకాన్ని మనం చదవాలి అని అనుకుంటే, అట్లా తప్పకుండా పాఠకులు మిస్ కాకుండా చదవాల్సిన కథలు కరుణ గారి కథలు. ఈ కథలు మనకి తాయమ్మ కరుణ వచ్చినప్పుడు తాయమ్మ కరుణ అంటేనే అందరికి తెలిసింది. మరి ఆ కథా సంపుటంలో మనకి మొత్తం 16 కథలు ఇంతకు ముందే చెప్పినట్లుగా ఉన్నాయి. రేపటి గెరిల్లాలు, కొత్త చిగుళ్ళు, తగిన శాస్తి, తాయమ్మ కథ, సుడ్ల తుఫాయ్, ముదనష్టపు రోజులు, నేటి మహిళ, కౌలమ్మ ఆడిదేనా, క్రూరత్వం, మీ చరిత్రను చెబుతాం, మహిళలు ధైర్యంగా నిలబడగలరా, నీళ్లు చేపలు, లాభం మైనస్ నష్టం ఈజ్ ఈక్వల్ టు మానవ సంబంధాల బలి, నందె, పోరాడ్డంలో తేడా, నా రైలు ప్రయాణం అనే కథలు 16 కథలు తాయమ్మ కథలో ఉన్నాయి. జీవితం కథ సంపుటంలో కొత్తగా చేరినటువంటి ఆమె రాసినటువంటి ఆ 14 కథలు ఉన్నాయి. ఆ 14 కథలు కూడా జీవితం, వాళ్ళు, గొడ్డును కాను, సహచరులు, నీళ్ళెంత రుచి, బాధ్యత, అమ్మ, పిల్లలు, పిచ్చుకల పిచ్చి, చీమల పచ్చడి, వేట, భయం, పెద్ద జబ్బు, చుక్కాని, కథ రాయాలి. ఈ కథల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు, ఈ కథల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ కథలకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఈ కథ సంపుటం సాధించే లక్ష్యం ఏదైనా ఉందా అనుకుంటే
మనిషి తనను తాను తడిమి చూసుకోవటానికి, ఉన్నతంగా మానవ సంబంధాల్ని మెరుగుపరుచుకోవటానికి, సమాజంలో ఒక మార్పు కోసం, ఒక ఊరిలో ఒక మార్పు కోసం, ఒక ఇంట్లో మనుషుల మధ్యలో రావాల్సిన మార్పు కోసం ఈ కథలు మనిషిని ప్రేరేపిస్తాయనే చెప్పాలి. కథల విషయానికొస్తే మనకి ఆమె రాసిన మొదటి కథ ఆలస్యంగా ప్రచురితమైంది. 'తాయమ్మ కథ' అనే కథ మొదట రాస్తే నై 1994లో ఈ కథ ఆలస్యంగా ప్రచురితమైంది. దాని తర్వాత రాసిన కథలు ముందుగా ప్రచురితమయ్యాయి. 'రేపటి గిరిలాలు' అనే కథ గాని, 'కొత్త చిగుళ్ళు' అనే కథ గాని, ఇవన్నీ గూడా ఆ 2 కథలు ముందుగానే ప్రచురితమయ్యాయి. తర్వాత మనకి ఈ జీవితంలో మనకి పిల్లల్ని విషయాన్ని తీసుకున్నప్పుడు ఒక అనివార్యంగా ఒక పరిశీలన ఈ కథల నిండా కనపడుతుంది. అటు ఉద్యమ జీవితంలో గాని, ఇటు సామాజిక జీవితంలో గాని ఆహ్, పిల్లల యొక్క అవసరం ఎలా ఉంది? పిల్లలు ఎలా పెరుగుతున్నారు? సమాజంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా పెరుగుతున్నారు? ఉద్యమ జీవితంతో సంబంధం ఉన్నటువంటి అటవీ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎలా తయారవుతున్నారు? ఈ 2 విషయాల్ని పరిశీలించినప్పుడు మనకి పట్టణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళపైన తల్లిదండ్రుల ప్రభావము ఎంతగా ఉంది? వాళ్ళు ఎంత స్వార్థపూరితంగా వాళ్ళ ప్రవర్తన ఉంది? వాళ్ళు ఎంత మోడర్నైజ్డ్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు? సపోజ్ ఒక కథలో తీసుకుంటే ఒక చిన్నమ్మాయి 6 ఏండ్ల అమ్మాయి గురించి వాళ్ళ తల్లి అంటుంది. ఈ అమ్మాయి అపార్ట్మెంట్‌లో ఎవరి పుట్టినరోజైనా గూడా సరే చాలా విశేషంగా తయారవుతుంది. అందం పైన ఇప్పటి నుంచి ఈ అమ్మాయికి చాలా ఎక్కువ శ్రద్ధ కలుగుతా ఉంది. గంటలు గంటలు తయారవుతుంది. కనీసం ఆ అమ్మాయి ఏ రంగు డ్రెస్సులు వేసుకుంటే, ఆ రంగు డ్రెస్సులన్నీ గూడా ఆ స్టిక్కర్స్ పెట్టుకుంటుంది. చుక్కలు పెట్టుకుంటుంది. ఆ రంగులన్నీ గూడా చుక్కలు ఉండేట్లుగా కాంబినేషన్ ఉండే విధంగా చూసుకుంటుంది అంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి అదే ఒక చిన్న అమ్మాయి ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయి గాని, అబ్బాయి గాని అక్కడికొచ్చేసరికి వాళ్ళు ఊరి సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెడతారు. ఊర్లో ఉన్నటువంటి కరువు గురించి మాట్లాడతారు. లేదంటే ఊర్లో ఉన్నటువంటి ఆధిపత్యం గురించి మాట్లాడతారు. ఊర్లో మనుషులకు జరుగుతున్న కష్టాల గురించి, మనుషులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి, మనుషులకు ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడతారు. అంటే ఈ కథల్లో మనకు తెలియకుండానే ఈ కథల్ని చదివినప్పుడు ఒక పట్టణ జీవితంలో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా తయారవుతున్నారు? ఒక పల్లెల్లో ఉన్నటువంటి నాగరికతకు కొంత దూరంగా ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా తయారవుతున్నారు? ఈరోజు మనము ఈ సాహిత్యం ద్వారా గాని, ఈ కథల ద్వారా గాని, నవల ద్వారా గాని, నాటకం ద్వారా గాని, అనువాద పుస్తకాల ద్వారా గాని, మొత్తం పైన సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియలు అన్నీ తీసుకుంటే గూడా, ఈ ప్రక్రియలన్నీ కూడా మనం రేపటి మానవుడికి ఒక భరోసా ఇవ్వడం కోసమే అనుకుంటే, మనం రేపటి సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి అనుకుంటే, రేపటి సమాజంలో అందరికీ కూడా హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ ఉండాలి. స్త్రీల సాధికారత ఉండాలి. స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి. బాలికల పైన వివక్ష కొనసాగకూడదు. వృద్ధుల్ని గౌరవించాలి. ఈ రకంగా ఒక మెరుగైన సమాజం ఉండాలి. మానవీయ విలువలు ఆ సమాజంలో ఉండాలి అనుకుంటే, ఆ మానవీయ విలువల పైన గౌరవంతో ఉన్నటువంటి సాహిత్యాన్ని, ఈ సాహిత్యంలో ఉన్నటువంటి పాత్రల్ని గూడా మనం విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కథల పైన చాలా చర్చ జరగాలి. కరుణ గారి కథల పైన ఈ కరుణ గారు రాసినటువంటి కరుణ గారు చూపినటువంటి కథల్లో చూపినటువంటి ఆ జీవితాల్లో ఉన్నటువంటి సంఘర్షణ పైన, మానవీయ విలువల పైన, మానవ విలువల్ని కాపాడుకోవటం కోసం జరిగిన ఈ సంఘర్షణ పైన, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ, అనుబంధాలు, ఈమె ఈ కథల్లో చెప్తున్నటువంటి చాలా చిన్న చిన్న విషయాలు. మనుషులకి పరస్పరం ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి. పెళ్లి అనేది కూడా సరే ఎప్పుడు కూడా ఆ దాంపత్యం అనేది కొంతకాలం తర్వాత నేను చెప్పింది నువ్వు వినాలి, లేదా నువ్వు చెప్పింది నేను వినాలి అని ఒకరి ఆధిపత్యానికి లోను కాకుండా ఉండాలి. పరస్పర అవగాహన ఉండాలి. పరస్పరం ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉండాలి. ఎక్కడా గూడా మనకి ఒక డామినేషన్ ఉండకూడదు. ఒక ఆధిపత్యం ఉండకూడదు. అనే విషయంతో ఎంత సున్నితంగా చెప్తారంటే ఈ కథల్లో, ఈ కథలు ఒకసారి చదువుతున్నప్పుడు ఒక అంతర్లయ ఒకటి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కథల్లో నుంచి ఒక అంతర్లయ మనలో ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. మనము ఆ ప్రదేశంలోకెళ్ళిపోతాం. అది అడవి గావచ్చు, కొండ గావచ్చు, లోయ కావచ్చు, చిమ్మ చీకటి గావచ్చు, ఒక భయంకరమైన వాతావరణం కావచ్చు. లేదు
ఒక ఇల్లు, పిల్లల్ని ఆదరించే ఒక తల్లి ఉన్న చోటు కావచ్చు. ఈ కథలో మనం అనేక రకాల ప్రయాణం చేస్తాం. ఈ ప్రయాణం నాకు ఒక 3 రోజులుగా ఆహ్, ఈ 30 కథల్ని ఈ 3 రోజులుగా చదువుతుంటే ఒక్కొక్క కథ ద్వారా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ప్రయాణం చేసి, అక్కడ ఉన్నటువంటి ఒక వాస్తవ దృశ్యాన్ని చూసి, మరి ఇంకో చోటికి వెళ్తూ ఉన్నట్లుగా ఒక 30 ప్రయాణాలుగా అనిపించింది నాకు ఈ కథలు. 30 కథలు గూడా 30 రకాల ప్రయాణాలు చేశామేమో అనిపిస్తుంది. ఈ కథల్లో మనకి మరి ఆ జీవితం, ఆమె చెబుతున్నటువంటి జీవితం ఈరోజు ఓ ఈ కొన్ని వేల కథలు తెలుగు సాహిత్యంలో వస్తున్నాయనుకుంటే, వాటిల్లో ఈ 30 కథల యొక్క స్థానం ఏమిటి అననుకుంటే, ప్రతి కథలో కరుణ ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారు? ఆ కథలో ఎలాంటి ఆర్తి ఉంది? పాఠకుడికి ఈ కథలు కనెక్ట్ అవుతాయా లేదా? పాఠకుడు ఈ కథల్ని ఓన్ చేసుకుంటాడా లేదా? అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా కథల్లో పాఠకులకు ప్రశ్నలు ఎదురవుతాయి. చాలా కథల్లో పాఠకులకు సమాధానాలు దొరుకుతాయి. ఒక ఓ విషయం ఏంటంటే, ఈ కథలు ఎక్కడ కూడా ఆగడం లేదు. ఈ కథలు మామూలుగా ఎండ్‌లెస్ స్టోరీస్ అంటారు. అట్లా ఈ కథల్లో ఎక్కడ ముగింపు లేదు. ఎక్కడ ముగింపు లేదు. ఒక మంచి నిర్ణయాలు తీసుకోవటం, కొనసాగడం. ఆహ్, హ్మ్. ఒక ఒక భర్త చాలా దారుణంగా హింస పెడుతున్నాడనుకుంటే, ఆ హింసని భరించి, భరించి, భరించి ఆవిడ ఎప్పుడు నోరు తెరవనాడు కూడా ఆ నోరు తెరవడం. అక్కడి నుంచి కదలడం. ఎక్కడ కూడా నిరాశ లేదు. నిస్పృహ లేదు. నిరాశావాద ధోరణి లేదు. ఒక ఆశావాద దృక్పథం ఉంది. ఒక ప్రాపంచిక దృష్టి ఉంది. ఒక మంచి సమాజం ఉండాలి. మనుషులు మంచిగా ఉండాలి. మెరుగైన సమాజం ఉండాలి అనే ఒక తపన ఉంది. కథల విషయానికొస్తే ఇక్కడ 'నేటి మహిళ' అనే ఒక కథ విషయానికొస్తే, ఆ 'నేటి మహిళ' అనే కథలో అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. మన కాలేజీలో అమ్మాయిలు మాట్లాడుకున్నట్లు మాట్లాడుకుంటూ ఒక అబ్బాయి అడుగుతాడు. "అసలు ఆడవాళ్ళందరూ ఉద్యోగాలకు రావడం వల్లే మగవాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయాయి" అంటాడు. అదేంటి? ఆహ్, మే మరి మీరు ఉండొచ్చు కదా! మీరు ఇంట్లో ఉండొచ్చు కదా! మేము ఉద్యోగాలకెళ్తాము అంటాడు. లేదు మేమింత డబ్బు పోసింది, మేమింత చదువుకుంది ఇంట్లో ఉండేదానికా? ఇంటి పని చేసేదానికా? కాదు. ఒక స్త్రీ చేసే శ్రమకు ఎక్కడ విలువ లేకపోవడం అనేది ఈమె కథల్లో అన్ని కథల్లో కనిపిస్తుంది. స్త్రీ చేసే శ్రమకు, ఇంటి చాకిరీకి ఇంట్లో పెళ్లి కాకముందు ఇంట్లో చేసే పనులు గాని, పెళ్లయిన తర్వాత భర్తకు, పిల్లలకు చేసే సపర్యలు గాని, ఆ తర్వాత ఆ కోడళ్ళకు చేసే సపర్యలు గాని, అత్తగా లేదు ఇంటిల్లిపాదికి చేసే సపర్యలు గాని, ముసలివాడైనటువంటి వయసులో తనకంటే చాలా పెద్దవాడైనటువంటి ఒక ముసలి వాళ్ళకు సంబంధించి అంటే అత్తమామలకు సంబంధించి వాళ్ళకి చేసే సపర్యలు కానీ, మరి ఆ స్త్రీ శ్రమకి ఎక్కడ విలువ లేకపోవడం అనే దాన్ని ఈ కథల్లో ఈమె ప్రశ్నిస్తుంది. ఆహ్, హ్మ్, అసలు ఎంత గొడ్డు చాకిరీ అంటుంది. ఎంత చాకిరీ చేస్తున్నాను అనేది ప్రశ్నిస్తుంది. ఆహ్, హ్మ్, ఒక చిన్న బిడ్డని ఒక కథలో తీసుకొని పోయి వాళ్ళ మేనమామ చాకుతాడు. ఆ మేనమామ చాకినప్పుడు కనీసం వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబం మొత్తానికి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఊడిగం చేస్తుంది. ఏమంటే ఇంట్లో తిండికి లేనటువంటి పరిస్థితిలో ఆమె మేనమామ వాళ్ళ ఇంటికెళ్తే బంధువుగా అతనేది ఆదరించే పరిస్థితి ఉండదు గానీ, ఎంత పని పెట్టాలో అంత పని ఇంటి పని మొత్తం అమ్మాయి పైన పెట్టడం గాని, అది ఆ తల్లిని ఎంతోగానో బాధించటం గాని, అంటే ఇక్కడ ఏదో జీవితం ఇలా ఉంది. జీవితం అలా ఉంది. స్త్రీ జీవితం ఇలా ఉంది. మరి స్త్రీ ఇంత బాధపడతా ఉంది. అనే ఇక్కడ ఉపన్యాసాలు గాని, లేదంటే సిద్ధాంతాలు గాని ఇవన్నీ లేవు. ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక వాస్తవమే. ఈ కథలు వాస్తవం. ఈ కథల్లో ఎక్కడ గూడా కల్పన లేదు. ఒక ఆ శైలి ఉంది. ఆ శైలి ఆహ్, మరి ఎంత శైలి అంటే ఆ కథల్ని కళ్ళ ముందర జరిగే దృశ్యంలాగా అంటే ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందర ఉంచే శైలి ఉంది. ఈ 'నేటి మహిళ' అనేది తీసుకుంటే అక్కడ అసలు కొన్ని పనుల నుంచి మగవాళ్ళకు రిలీఫ్ ఉండాలి. ఆ! మరి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకు అవమానాలంటే ఇంకొక అమ్మాయి అంటుంది. అసలు ఉద్యోగాలు చేసే చోట అవమానాలు ఉన్నాయి. మనం ఏదో స్ట్రగుల్ పడతామని చెప్పొద్దు. ఆ మాట గట్టిగా చెప్తే మనల్ని ఉద్యోగాలకు పోవడం కూడా మానేయమంటారు. కాబట్టి ఆ మాట కూడా నువ్వు గట్టిగా అనొద్దు అంటారు. ఈ అవమానాలు పడేదాన్ని పడే బదులు ఉన్న ఇంట్లో కూర్చో అనేస్తారు. అక్కడ స్త్రీ చదువుకున్న స్త్రీ భార్యగా రావాలి. ఆ చదువుకున్న స్త్రీ భార్యగా వచ్చి కుటుంబాన్ని చక్కబరచాలి. ఇంటి పనులన్నీ చూసుకోవాలి అనే వరకే ఆ భర్త ఆ భార్యని పరిమితం చేస్తాడు. ఇంటి పనులకే పరిమితం చేస్తున్నాడు.
ఎంత చదువుకున్నప్పటికీ కూడా, ఎంత విద్యావంతురాలైనప్పటికీ కూడా, ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఆమె చదువు, ఆమెకు తగిన వృత్తిలోకి, ఉపాధిలోకి ఆమె వెళ్ళకుండా, ఆమె యొక్క స్వాతంత్రాన్ని భర్త హరిస్తాడు. హరించి "నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే కూర్చో. నువ్వు చదువుకున్నప్పటికి కూడా నీ ఉద్యోగం అవసరం లేదు" అంటాడు. సో, ఆ రకంగా మనకి ఆ స్త్రీని మనకు అణిచివేస్తాడక్కడ. దానికి సంబంధించిన కథ అది. అదే విధంగా ఆహ్, ఇక్కడ మనకు క్రూరత్వం అనే కథ ఉంది. కనీసము ఆ క్రూరత్వం అనే కథలో నేనింతకు ముందే చెప్పాను. ఆ నవ్వు గురించి. అమ్మాయిలకి నవ్వు రాకుండా ఉండాలంటే సుగుణకు ఏడుపొస్తుంది. ఏడుపొస్తే అమ్మాయి ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఆ ఏడ్చి ఆ నవ్వు రాకుండా ఉండటానికి ఆ అమ్మాయిలందరూ గూడా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఆ నీళ్లు తాగుతారనమాట. ఆ నీళ్లు తాగి మొత్తము ఆ నవ్వు రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత మళ్ళీ మహిళలు ధైర్యంగా నిలబడగలరా అనే కథ ఒకటుంది. అది మరి అక్కడ విప్లవోద్యమంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన కథ. మరి అక్కడ ఆ అమ్మాయి నిలబడగలుగుతుందా? ఉద్యమంలో కూడా పురుషులతో సమానంగా, లేదు పురుషుల కంటే ఎక్కువగా కూడా మహిళలు కష్టపడుతున్నారా? వాళ్ళు నిలబడుతున్నారా? మరి వాళ్ళ యొక్క ఇది ఏంటి అనేది అక్కడ ఆమె ఆ కథలో చెబుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ లాభం మైనస్ నష్టం మానవ సంబంధాల బలి అనే కథ భూమికలో వచ్చింది. ఈ ఈ కథ మనకి ఈనాటి సమాజాన్ని, మనుషుల్ని అంతా కూడా భూతద్దంలో చూపించిన కథల్లో ఒకటనమాట. వాళ్ళ విజయ వాళ్ళ ఇంటాయన బంధుమిత్రుల కథ అనమాట ఇది. ఈ ఒక అమ్మాయి కూతురికి పెళ్లి చేసిన తర్వాత 45 సంవత్సరాల విజయ 65 సంవత్సరాల తల్లి దగ్గర పడుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏమి అంటే కనీసం అక్కడ ఆహ్, ఆమె ఎట్లా మారిపోతుందంటే, ఆ మహిళ ఎట్లా మారిపోతుందంటే, ఆమెకి ఇవన్నీ చూసి, ఆ డబ్బుకి సమాజంలో ఇచ్చే విలువ ఇవన్నీ కూడా చూసేసి, డబ్బుకే ప్రాధాన్యత ఉందేమో, మానవ సంబంధాలకు విలువ లేదేమో అనుకోని, ఆ డబ్బును దాచిపెట్టాలనుకుంటుంది. డబ్బును పొదుపు చేయాలనుకుంటుంది. ఆమె కాకుండా పోతుంది. ఒక మోనోపాసస్ దశలో ఆమె తను కాకుండా పోతుంది. తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. కోల్పోయి ప్రతి దాంట్లో డబ్బును మిగిలిస్తూ పోయి, ఆఖరికి తన కూతురికి పెళ్ళికి చాలా ఎంతో సహాయం చేసినటువంటి భర్త యొక్క స్నేహితుడొస్తే కూడా అనేస్తుంది. "ఏమి ఈయన ఇక్కడే ఉన్నాడు 2 రోజులు అయిపోయింది. ఎక్కడన్నా లాడ్జ్‌లో ఉండొచ్చు కదా! హోటల్‌లో ఉండొచ్చు కదా! మరి అంతా ఇగ కుప్పటి తింటావంటే ఎట్లా అవుతుంది" అని. ఆ స్నేహితుడు ఆ మాట వినేస్తాడు భర్త స్నేహితుడు. మళ్ళీ భర్త సర్ది చెప్తాడు. "లేదు నా పనయిపోయిందని నేను వెళ్తున్నానని" అతడు వెళ్ళిపోతాడు. భర్త అడుగుతాడు. "ఏంటి ఇట్లా అయిపోయావు? నువ్వు ఇట్లా ఇట్లా మారిపోయినావు ఏంటి?" అంటాడు. సో, ఎక్కడ కూడా అసలు ఈమె కొంత ఖర్చు మిగిలిద్దామనే ఉద్దేశ్యంతో ఆడపడుచుల ఇంటికెళ్ళిపోయి, పెళ్ళికెళ్ళిపోయి అక్కడ దాదాపు నెల రోజులు ఉండాలనుకుంటుంది. మళ్ళీ అక్కడ వాళ్ళు సూటిపోటి మాటలంటే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరొస్తుంది. ఒక ఆమె ఏంటంటే ఒక పట్టుదలతో డబ్బు మిగిలిచ్చాలి అనేసే ఉంటుంది. ఇంతకుముందు జాకెట్లు ఏదైనా చినిగిపోయింటే వాడకుండా ఉండేది. ఆ చినిగిపోయిన జాకెట్లు వేసుకుంటుంది. ఏమంటే మళ్ళీ ఆ జాకెట్లు కుట్టేది ఎందుకనేసి. మరి స్లీపర్‌లో కాకుండా జనరల్ బోగీలో ప్రయాణం చేస్తుంది. అంటే ఈమె ఎందుకు ఇంత దీనికోసం ప్రయత్నం చేస్తా ఉంది? ఒక మనిషి ఇట్లా ఎందుకు మారిపోయింది? డబ్బంటే ఎందుకు ఆమెకి అంత ఇదొచ్చేసింది? అంత పట్టుదల వచ్చేసింది? అని ఈ కథలో మొత్తం మనకు తెలుస్తుంది. అసలు వాళ్ళ తల్లి వచ్చినప్పుడు ఈమెకి ఆపరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆపరేషన్‌ని పోస్ట్‌పోన్ చేయాలనుకుంటుంది. గర్భసంచి తీసేయడానికి ఆపరేషను పోస్ట్‌పోన్ చేయాలనుకుంటది. వద్దు డబ్బులు మిగులుతాయి కాబట్టి ఈ ఆపరేషన్ కూడా మనం పోస్ట్‌పోన్ చేద్దాం అని అనుకుంటుంది. మళ్ళీ అప్పుడు భర్త చెప్తాడు. "వద్దు నీకు ఆరోగ్యం కంటే మించింది ఏది కాదు" అని చెప్తాడు. అప్పుడు తల్లి వస్తుంది. ఆ తల్లి వస్తే తల్లి కొద్ది రోజుల తర్వాత ఈమెకి నచ్చదు. ఎందుకు ఆమె ఎన్ని రోజులు పడి ఇట్లా తింటా ఉంటే మనకంతా కరిగిపోతుంది కదా! డబ్బులు ఖర్చయిపోతుంది కదా! అనేసి ఆమెకి చెప్తుంది. "ఏమ్మా ఇంకా ఎన్ని రోజులు ఉంటావమ్మా" అంటే అసలు ఆమె షాక్ అవుతుంది. అదేంటి అనేసి. అప్పుడు భర్త చెప్తాడు. అసలు ఏంటి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అత్తకి చెప్తాడు వెళ్లి. "నువ్వు వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్ళొద్దు. ఆమెకేదో పిచ్చి పట్టినట్లుంది. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఇంట్లో ఉండు" అని అత్తకి చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయికి లాస్ట్‌లో కనువిప్పు కలుగుతుంది. అప్పుడు మళ్ళీ వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గరికి బ్యాగ్ వెనక్కి లాక్కొని, "అమ్మా చిన్నప్పుడు నేను తప్పు చేసినా నన్ను కొట్టావు గదా! మందలించినావు గదా! ఇప్పుడు గూడా నన్నెందుకు మందలించడం లేదమ్మా రామ్మా" అని చెప్పేసి తీసుకొనొస్తుంది. ఆమె నాగలి పట్టి దున్ని వ్యవసాయం చేసి తనను సాకిండిదంతా అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి ఎంత కష్టపడింది అనేది తెలుస్తుంది. తనపై తనకి అసహ్యం వేస్తుంది. ఎందుకు నేనిట్లా మారిపోతున్నాను? ఒకరింట్లో ఉండే వస్తువులు నా ఇంట్లో లేదని నేనెందుకు అనుకుంటున్నాను? డబ్బులుండే వాళ్ళకి నేనెందుకు గౌరవిస్తున్నాను? నా వల్ల నేను గౌరవించకుండా ఒక డబ్బులున్న అమ్మాయిని తీసుకొనొచ్చి ఆ అమ్మాయికి ఒక 200 ఖర్చు పెట్టి ఆమెని సాటిస్ఫై చేశాను. ఎందుకంటే ఆమెకు డబ్బులుందనే ఉద్దేశ్యంతో. మిగతా వాళ్ళని నేనెందుకు పట్టించుకోలేదు? అసలు నాలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? అని ఆవిడ బాధపడుతుంది. మళ్ళీ అక్కడ మారిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తల్లి దగ్గర పడుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ నిద్రపోయి ఆ నిద్రపోతూ ఒక మాట అనుకుంటుంది. ఈ వస్తు ప్రపంచంలో నన్ను నేను
కాపాడుకోవాలి. ఈ యాంత్రిక ప్రపంచంలో, లాభ నష్టాల ప్రపంచంలో నన్ను నేను కాపాడుకోవాలి అని అనుకుంటుంది. సో, మనకి అక్కడ ఆ అమ్మాయి యొక్క అమ్మాయిలో వచ్చినట్టు మార్పు ఎందుకొచ్చిందంటే, సమాజంలో వచ్చినటువంటి మార్పు. సమాజంలో ఎందుకొచ్చింది? డబ్బుకి ఎప్పుడైతే విలువ పెరిగిందో, ఇంట్లో ఉండే మనుషులకు కాకుండా, ఇంట్లో ఉండే వస్తువులకి ఎప్పుడైతే విలువ పెరిగిందో, ఇంటికి ఎప్పుడు విలువ పెరిగిందో, ఆ ఇంటిని చూసి, ఇంట్లో ఉండే వస్తువుని చూసి మనుషుల్ని అంచనా వేయడము, మనుషులకు విలువ ఇవ్వడం సమాజంలో ఎప్పుడైతే పెరిగిందో, మనుషుల ధోరణిలో, ఆలోచన ధోరణిలో మార్పొస్తా ఉంది. ప్రతిదాన్ని డబ్బుతో తూచడం. ఒకవేళ ఎక్కడ మిగిలిచ్చేయాలనుకుంటే డబ్బులు మిగిలిచ్చడము, ఎక్కడ మనం డబ్బు పొదుపు చేయాలనుకుంటే అక్కడ పొదుపు చేయడము. అసల ఆమె భోజనం మానేస్తుంది. డైట్ చేద్దామండి అంటుంది భర్తతో. మనం డైట్ చేద్దామండి అంటుంది. ఎందుకు అంటే ఆరోగ్యం కోసం అని అబద్ధం చెప్తుంది. కానీ ఏదో మిగిలిచ్చేయాలనే తాపత్రయం. కూతురికి పెళ్లి చేసేసుంటుంది. అయినా మనము ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎంత అప్పులున్నాయి? ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏమేమి సంపాదించగలుగుతాం? ఏమి మిగిలించగలుగుతామని లాభ నష్టాల్ని బేరీజు వేసుకుంటుంది. ఒక మనిషిలో వచ్చినటువంటి ఆ మార్పు ఎందుకొచ్చిందంటే, ఆ సమాజంలో ఉన్నటువంటి విలువల్లో గుర్తించడంలో ఉన్నటువంటి మార్పు వల్ల, ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పుని చాలా ప్రతిభావంతంగా ఆ కథలో చూపిస్తుంది కరుణ. ఇక్కడ మళ్ళీ మనకిక్కడ చూసుకున్నప్పుడు 'నా రైలు ప్రయాణం' అనే ఒక కథ ఉంది. ఆ రైలు ప్రయాణంలో అసలు ఆహ్, ఆ పాత్ర పేరు చెప్తుంది కరుణ. ఏం చెప్తుందంటే, జీవిత విధానం పట్ల సంతృప్తి గల పెద్దావిడ అంటుంది. ఇంకొక పాత్ర గురించి బాగా అలంకరించుకున్న అమ్మాయి అంటుంది. వాళ్ళకి పేర్లు చెప్పదామె. ఆ పేర్లు చెప్పకుండా కథ మొత్తం అక్కడ ఉన్నటువంటి సంభాషణ మొత్తము ఎలా జీవితము మనం మనుషులు గవర్నమెంట్‌కి తత్కాల్‌లో టికెట్ తీసుకొని ఎంతవుతుంది? ఒకవేళ తత్కాల్‌లో టికెట్ కాకుండా టీసీకే డబ్బులిచ్చేసి ఒక బెర్త్ తీసుకుంటే ఎంత డబ్బులు మిగులుతుంది అనే ఒక నేపథ్యం గాని, మరి ఒక ప్రయాణంలో ఆ అమ్మాయికి సౌకర్యం కలిగించాలని 2 టికెట్లు తీసిచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఔదార్యం గాని, వాళ్ళ మనస్తత్వం గాని సో ఇవన్నీ చెప్పుకుంటూ చెప్తుంది. జీవించే విధానం పట్ల సంతృప్తి గల పెద్దావిడ అని అంటుంది. బాగా అలంకరించుకున్న అమ్మాయి అంటుంది. ఆహ్, ఈ బ అమ్మాయి ఇంకో స్టేషన్‌లో ఒక వ్యక్తిని కలుస్తుంది. కలవటానికి సిద్ధపడుతుంది. టీ వస్తే టీ కప్ ఈ అమ్మాయి దగ్గర ఇచ్చేసి, కటకరాల దగ్గర ఇచ్చేసి ఆమె అలంకారం చేసుకుంటుంది. సో, ఏమైనా టాబ్లెట్ ఏమన్నా యేసుకుంటుందేమో బ్యాగ్‌లోంచి తీసి అందుకని టీ కప్ నా దగ్గర ఇచ్చిందనుకుంటే ఆమె అలంకారం చేసుకుంటూ ఉంటుంది. ఏమంటే నెక్స్ట్ వచ్చే స్టేషన్‌లో పెళ్లి చూపుల్లో నన్ను మిస్ అయినటువంటి అతను వచ్చి కలుస్తాడు. నా స్నేహితుడు, నా సోదరుడి యొక్క స్నేహితుడు అంట. సో, అక్కడ వీళ్ళిద్దరూ ఫస్టు పెళ్లి మిస్ అయినటువంటి అతను, ఈమెను పెళ్లి చేసుకోవడం మిస్ అయినటువంటి అతను, ఈ అమ్మాయి రైల్వే స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు ఏం మాట్లాడుకుంటారనేది నేను వినలేదు. మీరు గూడా బాధపడొద్దని నేను విననదానికని కథకురాలు చెప్తుంది కథలో. అంటే ఈ మానవ సంబంధాలు దేనికి ప్రయారిటీ ఇస్తున్నాయి? మనుషులు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? అనేది మనుషుల యొక్క మనస్తత్వాన్ని తెలియజేసినటువంటి కథ ఇది. ఆమె చాలా చక్కగా మనుషుల్లో ఉన్నటువంటి మనస్తత్వ పరిశీలన చాలా చాలా అబ్జర్వేషన్ ఉంది. ప్రతి మనిషిని కూడా స్కానింగ్ చేస్తుంది. ఆ పాత్రలన్నీ గూడా ఆ పాత్రల యొక్క ప్రవర్తన, ఆ పాత్రలని చూపించే పాత్ర చిత్రణ ఇవన్నీ గూడా కథల్లో ఆ విషయాన్ని తెలియచేస్తాయి. సో, ఈ ఈ కథలు మిగతా ఉద్యమానికి సంబంధించిన కథలు కొన్నున్నాయి. సో, అదే విధంగా మనకు ఈమెకు ప్రతిష్ట తీసుకొనొచ్చినటువంటి కథలు కొన్నున్నాయి. రెండోది ఎప్పటికీ సాహిత్యంలో నిలిచిపోయే కథలు కొన్నున్నాయని చెప్పుకున్నాం. దీంట్లో ఈ 'ముదనష్టపు రోజులు' అనే కథ ఒకటుంది. ఈ 'ముదనష్టపు రోజులు' అనే కథ ఎట్లా ఉంటుందంటే, మనకి పల్లెల్లో తన వ్యక్తిత్వాన్ని తను కాపాడుకోవాలి అనే ఒక మనిషి, ఒక రైతు కూలీగా మారటం. రైతు కూలీగా మారి, ఆ కూలీ పని కూడా చేసుకోలేని స్థితిలోకి ఉపసంహరణంగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఒక అతను ఉంటాడు. మరి అతని యొక్క జీవితంలో అతనెప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి సాచిండడు. ఎక్కడ తగ్గిండడు. ఎక్కడ అప్పు చేసిండడు. ఎక్కడ చేయి సాచిండడు. ఒక వ్యక్తిత్వంతో ఉంటాడు. ఆ వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు బానే ఉంటాడు. కోడలు బానే ఉంటుంది. మంచిగానే ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఒ ఒక ఒక ఆశ ఇంతకుముందు నేను డబ్బు గురించి ఏదైతే చెప్పానో, ఆ రకమైన డబ్బుకు సంబంధించిన అవసరం ఏర్పడుతుందిక్కడ. అక్కడ ఆశ ఏర్పడిందామెకి. మధ్య తరగతి జీవితము. ఇక్కడ దిగువ మధ్య తరగతి జీవితము. దీంట్లో అవసరం ఏర్పడుతుంది. అంటే పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేకపోవడము, వాడు ఒక ప్రైవేటు షాప్‌లో పనిచేస్తుండటము. వాడు షాప్ అతను ఏం చేస్తాడంటే, "నీకు వడ్డీ లేకుండా నేను ఇన్వెస్ట్ చేస్తాను. నీకు ఒక షాప్ పెట్టిస్తాను. ఉండు" అని చెప్పి ఇతను వేరే షాప్ పెట్టుకోకుండా, వేరే షాప్‌లోకి వెళ్ళకుండాను అతని దగ్గరే ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తాడు. ఈమె అమ్మాయి బీడీలు చుడతా ఉంటుంది. ఆ బీడీలు చుట్టేవాడు గూడా ఎవరైతే మనకు ఆకిచ్చి బీడీలు చుట్టించి డబ్బులిస్తా ఉంటాడో వాడు సరుకునివ్వడం మానేస్తాడు. ఈమె తిట్టేసరికి, "ఏమయ్యా నాకు డబ్బులు లేదు, కూలీ డబ్బులు లేదు" అనేసరికి వాడసలు ఆ ఆకు ఇవ్వడం మానేస్తాడు.
మానేసి అసలు ఆమెకి ఉపాధిని పోగొడతాడు. ఆమె అడిగిన దానికి, నాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని అడిగిన దానికి వాడు ఉపాధిని పోగొడతాడు. ఆ ఉపాధిని పోగొట్టినప్పటికి ఆమె చాలా దారుణమైన పరిస్థితిలోకెళ్ళిపోతుంది. అసలు ఏంటి, ఈ భర్త తీసుకొనొచ్చే డబ్బు చాలదు. పిల్లల్ని ఏం చేస్తుందంటే, ఐదో తరగతి వరకన్నా సరే మనము ప్రైవేట్ కాన్వెంట్‌లో చదివించాలన్న ఉద్దేశ్యంతో ప్రైవేట్ కాన్వెంట్‌లో చదివిస్తా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా. ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే, ఆమె అప్పుడు ఆ రోజు చిత్రించిన విధానం ఎట్లా ఉంటుందంటే, ఆ రోజు పడిపోయే పరిస్థితిలో భవనాలుంటాయి. ఎప్పుడొస్తారో, ఎప్పుడు పోతారో తెలియని స్థితిలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులుంటారనేసి, అట్లాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించాలని, ఆ రోజు ఆ కథ రాసి నాటుకున్నటువంటి పరిస్థితిలో ఆమె అక్కడ అలా అంటుంది. అడిగితే మరి అట్లాంటి పరిస్థితిలో మనకు అక్కడ ఈ కథంతా దేనికి సంబంధించిందంటే, ఒక పెన్షన్‌కి సంబంధించి. అప్పట్లో ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఆ పెన్షన్ అనేది, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది ఎవరికిచ్చేవాళ్ళంటే, ఆ గ్రామంలో ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తా ఉందో, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక చేసి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు. సో, అక్కడ అధికారులు ఏం చెప్తారు? ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావాలంటే, వృద్ధాప్య పెన్షన్ కావాలంటే, మీ ఊర్లో ఎవరన్నా చనిపోయినప్పుడు మీకు పెన్షన్ ఇస్తాము. ఎవరు చనిపోయినారో చూసుకొని, అప్పుడు మీరు అక్కడ మీ పేరు రాసుకోండి. రాసుకుంటే మీకక్కడ మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా అక్కడ వాళ్ళు అధికారులు చెప్తారు. అప్పుడు చెప్తే మరి అతను ఎదురు చూస్తాడనమాట. చాలా మంది ముసలివాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఇతరత్రా ముసలివాళ్ళు ఎవరైనా జబ్బుతో ఉంటే వాళ్ళు వెళ్లి పలకరిస్తూ ఉంటారు. ఎట్లా పలకరిస్తారంటే, "ఏమయ్యా ఆరోగ్యం ఎలా ఉంది?" అని చూస్తారు. వీడు అసలు ఎప్పుడు చనిపోతాడు? ఎన్ని రోజులు బతికుంటాడు? ఈయన అనారోగ్యం ఏ స్థితిలో ఉంది? అని పరామర్శకు వచ్చిన వాళ్ళు చూసుకెళ్తా ఉంటారు. ఇతను ఇక్కడ ఈ కథలో ఉన్నటువంటి వ్యక్తి చాలా దగ్గర బంధువు దగ్గరికెళ్లి అది ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెళ్తాడు. వెళ్లి మామూలుగా పలకరించడానికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళ కోడలు విసుక్కుంటుంది ఇతను రాగానే. ఇతను మాట్లాడేసి కూడా పట్టించుకోకుండా ఎళ్ళిపోతుంది ఏదో అరుస్తా. తర్వాత వాళ్ళ బంధువు దగ్గరికెళ్లి అతను ఆరోగ్యం బాలేదని పరామర్శిస్తాడు. ఎలా ఉంది? ఏమి? అంటే అతను కూడా చిరాగ్గానే మాట్లాడతాడు. మాట్లాడి అతను అంటాడు. నాకు మనుషులు వస్తా ఉంటేనే నాకు చిరాకుగా ఉంది. వచ్చి నాకు ఎట్లా ఉంది? ఒంట్లో బాగాలేదా? అని అడుగుతుంటే నాకు ఇదిగా ఉంది అంటాడు. ఏమి అంటే వచ్చినోళ్ళంతా కూడా వీడెప్పుడు పోతాడా? వీడు పోతే ఇప్పుడు పెన్షన్ రాసుకుందామని కాసుకున్నారు కనీసము అనేసి అంటాడనమాట. అన్నప్పుడు వీడికి కొట్టినట్లు అనిపిస్తుంది. అరే! ఇతను నన్ను కూడా ఇట్లా అనుకుంటున్నాడు. నేను ఇతన్ని మామూలుగా పలకరిద్దామని వస్తే కూడా ఇతనేదో ఇతను ఎప్పుడు చచ్చిపోతాడని చూసుకొని పోయేదానికి వచ్చినట్లుగా ఉన్నాము అని అనుకుంటాడు. తర్వాత ఈ కుర్రవాడికి ఆ పిల్లవాడికి మనవడికి ఆరోగ్యం బాలేకుండా అయిపోతే అక్కడ ఆ కోడలు తీసుకొని హాస్పిటల్‌లోకి తీసుకొని పోయి చూపిస్తుంది. చూపిస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ హాస్పిటల్ వాళ్ళు బిల్లేస్తారు. ఆ బిల్ వేసి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఈ డబ్బులు కడితేనే మీరు ఆ కుర్రోడిని తీసుకెళ్ళండి అంటారన్నమాట. అప్పుడు అక్కడ అక్కడ ఆ పిల్లోడిని మనం ఇది చేయాలా అంటే ఏం చేయాలా అంటే ఇంక ఏముండదన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ కోడలు ఏం చేస్తుందంటే చాలా సార్లు చెప్పింటుంది. వీడికి చెప్తుంది ఒక మాట. "నువ్వెళ్లి పెన్షన్ కోసం అప్లై చేయి" అంటే వీడు వెళ్ళడనమాట. భోంచేయకుండా వెళ్ళిపోతాడు ఒకసారి. అంటే పెన్షన్ కోసం వీళ్ళు అప్లై చేయనేసరికి వాడికి అహం దెబ్బతింటుంది. ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. వ్యక్తిత్వం దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. నేను వెళ్లి పెన్షన్ కోసం అడగాలా? అన్నట్టుగా ఎప్పుడు ఎక్కడ చెయ్యి చాచలేదు గదా! అని. కానీ ఈ ఆరోగ్యం బాలేకుండా మరి అట్లా ఉన్నప్పుడు ఆ అమ్మాయి పొదుపు చేసుకుంటుంది కోడలు. కొంత డబ్బు తీసి పెట్టుకుంటుంది. ఆ డబ్బు తీసుకొని ఏదో నగ చేసుకుందాం అనుకుంటా ఉంటే, ఇంకా అనారోగ్యమైన పరిస్థితుల్లో దాన్ని తీసుకొని మొత్తము ఆ పొదుపు చేసిన అమౌంట్ అంతా తీసుకొని వచ్చేసి మన బిడ్డను కాపాడుకుందామంటే, ఆ బిడ్డను కాపాడుకొని వస్తారనమాట. అప్పుడు ఆ కాపాడుకొని వచ్చినప్పుడు ఇతను వంట చేసి పెట్టింటాడు. మనవరాల్ని పట్టుకొని వంట చేసి పెట్టింటాడు. తర్వాత వాళ్ళు భోంచేస్తారు. అక్కడ ఏమి అంటే, అక్కడ ఒక చిన్న మాట చెప్తుంది ఈమె. ఈ ఆ పిల్లోడికి, ఆ చంటోడికి పిల్లోడికి వాడికి జ్వరం వచ్చుంటుంది. ఆ చంటి పిల్లోనికి జ్వరం వచ్చినప్పుడు కనీసం కూరగాయలు కూడా పెట్టలేము. పౌష్టికాహార లోపం ఉంటుంది గదా! మనం కనీసం ఇప్పుడు గూడా పచ్చి పులుసు, చట్నీలు ఇవన్నీ చేసుకుంటాం అంటే ఎర్రకారం ఇవన్నీ చేసుకుంటాం అంటే కనీసం పిల్లలకి కనీసం సరైన తిండి గూడా పెట్టలేకపోతున్నామే అంటుంది. ఈరోజు సమాజంలో పౌష్టికాహార లోపం వల్ల ఎంతమంది పిల్లలు, మరి మహిళలు దారుణంగా గాయపడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటే, మరి ఆ విషయాన్ని గూడా ఈమె కథలో రికార్డ్ చేస్తుంది. తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆమె అన్నం తినమంటుంది. "అన్నము తినబుద్ధి కాలేదు సత్యమ్మ" అంటాడు. ఆ చెంబు తీసుకోడు. మంచం పైనుంచి లేయలేడు అతను. "ఒంట్లో బాగాలేదా?" అంటే, "ఏదో కడుపులో దేవినట్లుగా ఉంది" అంటాడు. సో, ఇంక వెళ్ళేసి ఇంక కండువా భుజం పైన వేసుకొని, చెప్పులు తొడుక్కొని అతను వెళ్తాడు. ఆ రోజు కార్యక్రమం జరుగుతా ఉంటుంది. పెన్షన్ కార్యక్రమం. ఆ రోజు అక్కడికెళ్తాడనమాట. అతను వెళ్ళే పరిస్థితిని ఎలా చెప్తుందంటే, మోయలేని బండరాయి మీద పెట్టినట్లు, భూమిలోకి దిగబడిపోతున్నట్లు, చీము నెత్తురు లేనట్లు, ప్రాణాన్ని ఎవరో చేయి పెట్టి గుంజి అవతల పారేసినట్లు,
కాళ్ళీడ్చుకుంటూ అతను బడివైపోతున్నాడు నారయ్య అంటుంది. ఇతడు ఆహ్, ఎ ఎ అంటే మానవ సంబంధాలు ఈ ఆర్థిక సంబంధాలుగా, మరి ఈ ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా మనుషుల్ని మనుషులుగా కాకుండా చేస్తున్నాయనేది ఆ కథలో చెప్తారు. కౌలమ్మ ఆడదిన కథ తీసుకుంటే ఇది చాలా విశిష్టమైన కథగా చాలా మంది విమర్శకులు చెప్పినటువంటి కథ. చాలా మంది పాఠకులు కౌలమ్మ ఆడదిన కథని చదివే ఉంటారు. ఆమెకి అసలు గిన్నెలు తోమి తోమి చేతుల్లోని గీతలు అరిగిపోయాయి కౌలమ్మకి అని అంటుంది. అక్కడ చెప్పినప్పుడు అసలు ఆ శ్రమ ఎంత శ్రమ చేస్తుంది, ఆమె ఎంత శ్రమ చేస్తుంది అనేది అక్కడ జస్ట్ ఒక చిన్న మాట ద్వారానే ఆమె చెప్తుంది. తన భర్త వచ్చి ఆమెను ఎప్పుడు అనుమానించాడు. దొడ్డికి పోతే కూడా అనుమానించాడు. దొడ్డికి పోతే కూడా తాళం వేసుకొని అక్కడ టాయిలెట్ దగ్గర కూర్చునేవాడనమాట. ఇతను కాపలా కాసేవాడు. వీధిలో ముగ్గేస్తుంటే కూడా ఆమె ముగ్గేస్తున్నంత సేపు కాపలా కాసేవాడు. తెల్లవారుజామున వెళ్లి ముగ్గేస్తుంది. అప్పుడు కూడా కాపలా కాస్తుంటాడు. ఆ సమయంలో వెళ్తా ఉంటే కూడా ఈమెని కొట్టేవాడు. అసలు ఏంటి? ఎవరో వాడు నీకోసం వచ్చాడు అనేసి. అంటే ఆ రకమైన అనుమానము ఉండేదనమాట. ఈ అనుమానం ఉండి నిలువెల్ల ఎప్పుడు గూడా మొత్తం అనుమానిస్తూనే ఉంటాడు. అంత అనుమానించేటటువంటి భర్త ఎప్పుడు గూడా ఆమె అంత దుఃఖంలో గూడా ఆమెకు ఏమనిపిస్తుందంటే, ఇదంతా గూడా ఆమె ముసలామె అయిన తర్వాత అప్పటికి ఆమె ఒకటి అనుకుంటుంది. మళ్ళీ చిన్న పాప అయితే ఎంత బాగుంటుంది. ఆ! అని అనుకుంటుంది. ఒక చిన్న పాప అయిపోతే ఎంత బావుంటుంది. మళ్ళీ జీవితం మొదలైతే ఎంత బావుంటుంది అనుకుంటాడు. అక్కడ మనకి ఆమెకి ఏడ్చడం అనేది ఆమెకి ఎప్పుడు ఇతరుల ముందర ఏడ్చడం అనేది ఇష్టం ఉండదు. ఆమె ఆమె యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అన్నమాట. ఆమె పాత్రలు కడిగేటప్పుడు "ఏం నాయనమ్మ ఏడుస్తున్నావని" మనవరాలు అడిగితే, "లేదు కంట్లో సబ్బు నీళ్ళు పడింది" అంటుంది. సో, అట్లా అన్నమాట. ఆమె కనీసము బయట ఎదుటి వాళ్ళ ముందర ఏడ్చడానికి కూడా ఉండదన్నమాట. సో, ఆమె ఒక పంచాయతీకొస్తారన్నమాట. ఒక 3 గదులు ఉంటాయి. 2 గదుల్లో కొడుకులుంటారు. ఇంకో దాంట్లోకొచ్చేసరికి ఈ ముసలతను మళ్ళీ వచ్చింటాడు. రెండో పెళ్లి చేసుకుంటాడు. ఈ కొడుకులు పెళ్లి చేసుకునే వయసులో అతను రెండో పెళ్లి చేసుకుంటాడు. చేసుకోనుండి ఈమెను చాలా నిర్లక్ష్యం చేసుంటాడు. పిల్లల్ని వదిలేసుంటాడు. అక్కడ మళ్ళీ వాడికంతా వయసు ఉడికిపోయి కళ్ళు కనపడకుండా పోయిన తర్వాత, వాడి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వాడు వైద్యం చేస్తుంటాడు. వైద్యం చేసి చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం చేస్తుంటాడు. అదయిన తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ ఈ కళ్ళు కనపడకుండా పోయిన తర్వాత వదిలేస్తే, మళ్ళీ వాడిక్కడ కొడుకుల దగ్గరకొచ్చింటాడు. వచ్చేసరికి ఈమె ఏం చేస్తుందంటే, వరండాలోకొచ్చి ఆమె పడుకోవడం మొదలుపెడుతుంది. ఆమె వరండాలో ఆమె ఇల్లుగా భావించి, ఆమెకి ఇల్లు లేకుండా పోతుంది. మరి అట్లాంటి పరిస్థితిలో గూడా మరి వాళ్ళొక పంచాయతీ పెడతారు. ఎందుకు మరి ఆమె అతన్ని చూడలేదు, అతన్ని పలకరించలేదు, అతనికి అన్నం పెట్టలేదు, అతడు మోషన్స్ అవుతాంటే అతనికి అంతా శుభ్రం చేయలేదు అని ఈ కౌలమ్మని కొడుకులు, కోడళ్ళంతా ఆడిపోసుకుంటారు. పచ్చిగా తిడతారు. పంచాయతీ పెట్టిస్తారు. పంచాయతీ పెట్టిస్తే ఆమె చెప్తుందప్పుడు. అంతా చాలా ఓపికగా ఉంటుంది. లేదు నేనేమన్నా ఊరికే ఉంటున్నానా? నేను కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను. నేను పని చేస్తేనే ఇంత తిండేస్తన్నారు అంటుంది. ఇంట్లోంచి కొంటే ఇది ఏమిది? ఈళ్ళేమన్నా మీదా? కొడుకులను అడుగుతుంది, కోడళ్ళని అడుగుతుంది. అడిగితే వాళ్ళేమంటారంటే ఇదంతా గూడా ఆయనది. మా నాయనదే కాబట్టి మా నాయన కట్టించిన ఇంట్లో ఆయనకి నువ్వు చాకరీ చేసేటట్టుంటే నువ్వుండాలి. లేకుంటే నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరుంటే పలానాయన పెళ్ళామంటారు గానీ ఇంకోటి చెప్పరు గదా! కాబట్టి నువ్వు ఉండాల్సిందేంటే నువ్వు లోకంలో నువ్వు ఒకదానివేనా ఆడదానివి. నువ్వు ఒకదానివేనా ఆడదానివి కాదు. ఇంకా చాలా మందున్నారు. అందరూ నీలాగా ఉంటే ఏమవుతుంది? ఇంత లెక్క చేయకుండా ఉంటే ఎట్లా నువ్వు నీ పంచాయతీ పెద్దోళ్ళంటారు. అప్పుడు ఆమె అంటుందనమాట. లేదు నేనేమన్నా ఊరికే ఉంటే ఏమన్నా తిండి పెడుతున్నారా? లేదు గదా! నేను మీ తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండేవాళ్ళు. మీ భార్యల దగ్గర అతనికి సేవ చేయించండి అంటారు. అన్నప్పుడు వాళ్ళంటారు, లేదు మొగుడు పెళ్ళాంతో ఎన్నో గొడవలుంటాయి. ఆ గొడవలుంటే సర్దుకోవాలి. అంతేకాని అసలు ఆయన్ని నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఎట్లా? లేదు తప్పదు అంటాడనమాట. తప్పదు అన్నప్పుడు అప్పుడు చెప్తుందనమాట ఆమె. ఆహ్, సరే నేను మా అమ్మని ఉంచుకొని అతను నాకు 3 ఏండ్ల బిడ్డప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అతనికి నాకు ఎంత వయసు తేడా. అయినా నేను ఆహ్, నెత్తిత్తు నేల రాలిన కాడి నుంచి ఏనాడన్నా కడుపు నిండా నవ్వి ఎరిగితినా, తిని ఎరిగితినా, కనిపించినోనికల్లా రంగు కట్టా, ఆఖరికి కొడుకులతో గూడా కట్టా. అప్పుడు ఏ మొగడు రాకపోయా, ఆనాడు తప్పని చెప్పడానికి అంటుంది. బాధ. నెత్తిత్తు నేల రాలిన కాడి నుంచి ఏనోడన్నా కడుపు నిండా నవ్వి ఎరిగితినా, తిని ఎరిగితినా అంటే, ఈ ప్రశ్న ఒక్క కౌలమ్మదే కాదు. ఈ ప్రశ్న ఒక శ్రీమూర్తిదే కాదు. అనేక మంది తల్లులది, అనేక మంది మహిళలది. ఆ ఒక్క మాటలో ఒక స్త్రీ యొక్క వేదనని, స్త్రీ యొక్క బాధని, ఆ స్త్రీ పడే సంఘర్షణని, ఆ స్త్రీ దుఃఖాన్ని కరుణ ఎంత చక్కగా, ఎంత బాధతో,
పాఠకుల హృదయానికి హత్తుకునే విధంగా చెప్తుందనమాట. ఆ తర్వాత హ్మ్. హ్మ్. ఆ కథ చదివిన తర్వాత మళ్ళీ ఆమె చెప్తుంది కథ ఎండింగ్‌లో. నేను ఇక్కడ చేసే పని ఎక్కడ చేసినా నాకింత దొరుకుతుంది. నాకు ఇదేమొద్దు. నా మొగుడంటున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్నప్పుడే దానికి సంబంధించిన వస్తువులన్నీ తీసి పెట్టేశాను. ఆనవాళ్ళేవి లేదు అతను మొగుడంటానికి. నేను ఈ చేసే పని ఎక్కడ చేసినా నాకింత జరుగుతుంది. ఒకవేళ నాకెక్కడ నేను అంత జరగన్నాడు, నాకు కాలిచ్చి ఆడనాడు ఏదైనా ఇంత మందు వేసుకొని సస్తాననేసి ఆమె బట్టలన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోతుంది. ఇది కౌలమ్మ ఆడదిన కథ. ఆహ్, కొన్ని వాక్యాలు కథలో ఉన్నటువంటి వాక్యాలు ఆహ్, హ్మ్, మొత్తం జీవితాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యం ఇలాంటి వాక్యాలు దాదాపు చాలా కథల్లో ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ తీసుకుంటే ఒక్క వాక్యం చాలు. ఒక్క మాట చాలనమాట. ఆ ఒక్క మాట మొత్తం స్త్రీ జీవితాన్ని, స్త్రీ వేదనని, స్త్రీ సంఘర్షణని మరి స్త్రీ పైన జరుగుతున్న హింసని చూయించేదానికి ఒక్క మాట చాలనమాట. ఆ ఒక్క మాటలోనే కథంతా అర్థమైపోతుంది. ఆ స్త్రీ జీవితం తాలూకు మొత్తం అర్థమైపోతుంది. చాకిరీ గురించి తీసుకుంటే తాయమ్మ కథలో ఒక స్త్రీ చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా చేసే చాకిరీ. ఎలాంటి గుర్తింపు, ఎలాంటి విలువ లేనటువంటి చాకిరీ గురించిన మాటలు, ఆ చాకిరీ గురించిన బాధ ఆ తాయమ్మ కథలో ఉంటాయి. ఆమె తను తన పెండ్లంటే ఏందో తెలియకుండానే పెండ్లయిపోయింది అంటుందామె ఒక మాట. ఆమెని అనుమానిస్తాడు భర్త. అనుమానించి ప్రతీదీ అనుమానిస్తూనే ఉంటాడు. ప్రతీదీ అనుమానిస్తూనే ఉంటాడు. అనుమానించి అతన్ని ఆమెని టార్చర్ పెడుతూనే ఉంటాడు. అక్కడ పని కూడా ఏంటంటే ఒక మిల్లు తీసుకుంటాడు. ఆ మిల్లులో ఆమెకు పని ఇస్తారు. ఆ మిల్లు చూసుకుంటూ మొత్తం ఆమె మిల్లు నడుపుకుంటూ ఉంటుంది. సో, ఇతను బాగా ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తాడు. సర్పంచ్ పదవిలో ఉంటాడు. ఆ సర్పంచ్ పదవి పోతుంది. ఆ తర్వాత కానీ ఈ ఊర్లో పెత్తనాలు చేసుకుంటూ అతను ఏమి పని చేయకుండా అతను తిరుక్కుంటా ఉంటాడు. ఏది పట్టించుకోకుండా ఉంటాడు. కానీ ఈమెను అనుమానిస్తుంటాడు. ఈమెని చావబాదుతా ఉంటాడు. అలాంటప్పుడు కనీసము ఆహ్, ఆ తల్లితో కూడా పంపించరు. మొగుడినడిగితే వాళ్ళ అమ్మని అడగమంటాడు. వాళ్ళ అమ్మనడిగితే నా పెద్ద కొడుకుని అడగండి అంటారు. కనీసము ఆ ప్రసవానికి తీసుకొని పోవాలన్న తల్లొస్తే కూడా ఈ అమ్మాయిని పంపించరు. పంపించకుండా లేదు పంపించడానికి కుదరదంటే అమ్మాయి తల్లి ఏడ్చుకుంటూ ఎళ్ళిపోతుంది. పెట్లమ్మా అనేసి. ఈ అంటే ఆమెకు జురుబాటు కానప్పుడు ఆహ్ మేనమామ వాళ్ళ ఇంట్లో ఇచ్చింటే, ఆ మేనమామ ఏం చేస్తుంటే రెండో పెళ్లి వానికి ఇచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేస్తాడు. అప్పుడు కూడా ఈ తల్లి అడుగుతుంది. మొదటి భార్యని వాళ్ళేదో టార్చర్ పెట్టి పంపించేసారట కదా! అంటే, అట్లేం లేదు గిట్టిన వాళ్ళు ఏదో చెప్తారని నాతో ఏదో మభ్యపెట్టి ఏమి విధిలేని పరిస్థితుల్లో రెండో పెళ్లి వానికి ఇచ్చి ఆ మేనమామ పెళ్లి చేసుంటాడు. అక్కడ ఒక మాట అంటుంది తాయమ్మ కథలో, "నీళ్లు పోసుకున్నా పని చేయాల్సిందే నీళ్లాడేదాకా. మళ్ళా తొమ్మిదో రోజు పురిటిల్లిన తర్వాత కూడా మళ్ళీ పని చేయాల్సిందే" అంటుంది. ఒక స్త్రీ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆహ్, స్థితిలో తనకు గర్భం వచ్చినప్పుడు, ప్రసవ సమయంలో, ప్రసవానంతరము ఎక్కడైతే స్త్రీ జాగ్రత్తగా ఉండాలనో, అలాంటి పరిస్థితుల్లో గూడా ఆమె చాకిరీ తప్పడం లేదు. ఆ చాకిరీ తప్పడం లేదు అనే విషయాన్ని ఆమె అక్కడ చెప్తుంది. చెప్పేసి మళ్ళీ ఆమె ఏదో ఇంక విధిలేని పరిస్థితుల్లో తల్లిని వెతుక్కుంటూ ఆమె వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా చెప్పు మిస్ కూడా రాకపోవడం గాని, మళ్ళీ ఈ ఘర్షణ ఇవన్నీ గూడా ఉంటాయి. మళ్ళీ ఆమె తల్లి తీసుకొని రావడం గాని, ఇవన్నీ గూడా చెప్తారు. అయితే కనీసము ఆహ్, ఆమె అంటుందనమాట. ఆ తల్లి ఈ పంచాయతీకొచ్చినప్పుడు వీళ్ళ భర్త అంటాడు. అసలు బంధువులొస్తారు. పంచాయతీకి తీసుకొనొస్తే ఎవరు గూడా ఈమె వైపు మాట్లాడే వాళ్ళుండరు. వీళ్ళ వైపు మాట్లాడే వాళ్ళుండరు. అతడు చాలా దారుణంగా మాట్లాడితే కూడా అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది. మనకు ఇంటోడు లేదు, ఇటోడు లేదు, అటోడు లేదు అంటుంది. ఇటువైపు ఎవరు లేరు, అటువైపు ఎవరు లేరు అంటుంది. ఈ ఒక్క మాట స్త్రీకి ఎవరు తన వైపు నిలబడతారు, ఎవరు తనతో పాటు ఉంటారు అనే విషయాన్ని మనకు ఒక్క మాటలో చెప్పొచ్చనమాట. మనకు ఇటోడు లేడు, అటోడు లేడు అంటే పుట్టింటి వైపు నుంచి ఎవరు లేరు, అటు మెట్టింటి నుంచి కూడా ఎవరు లేరు. మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనే ఒక మాట అంటుంది. అక్కడ మనకి కనీసం ఆమె మిల్లు వేసే టైంలో కొంత వర్క్ ఎక్కువున్నప్పుడు రాత్రుల్లో గూడా మిల్లును పని చేయించాలనుకుంటే, అప్పుడు గూడా వాళ్ళు అడ్డం పడతారు. ఆ పక్కలో ఎవరికి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తా ఉంది. మిల్లు మూసేయండి అంటారు. అదేంది కరెక్ట్‌గా డబ్బులొచ్చే టైంలో ఇట్లా జేస్తున్నారంటే, లేదు అంటాడు. ఈమె ఎప్పుడైతే కొంత ఆత్మాభిమానంతో మాట్లాడడం అని మొదలుపెడుతుందో, భర్త ఏం జేస్తాడంటే, అల్లుడు, ఆడబిడ్డ, మొగుడు వీళ్ళందరూ గూడా ఏం జేస్తారంటే కలిసి, ఈమెని అణిచివేయాలా? ఈమెకున్నటువంటి ఉపాధి ఆ మిల్లే కదా! ఆ మిల్లుని అమ్మేసేయాలి. ఈ మిల్లుని గనక అమ్మేస్తే ఆమెని దెబ్బ కొట్టినట్లవుతుంది. ఆమె గర్వాన్ని అణచినట్లవుతుంది. చాలా దారుణంగా ప్రవర్తించి అసలు ఆ ఇంటిని అమ్మిపిచ్చేస్తారు.
ఆ పంచాయతీకెళ్ళేటప్పుడు ఏమవుతుంది, నేనొస్తానంటే, నువ్వు అవసరం లేదు. ఆడది నువ్వు అవసరం లేదు" అంటారు. ఒక దారుణమైన కథ. ఆహ్, హ్మ్. ఆహ్, మరి తాయమ్మ కథ. అసలు ఆహ్, ఆ మిల్లు విషయంలో గూడా మాట్లాడితే ఒక మాటంటుంది. ఆహ్, "మిల్లుకైనా రిపేరొస్తుంది. ఇప్పుడుండే మిషన్‌కైనా రిపేరొస్తుంది. ఆగుతుంది గానీ, నేనెప్పుడు ఆగలేదు" అంట. ఒక యంత్రానికైనా రిపేరొస్తుంది, ఆగుతుంది గానీ, విశ్రాంతి దొరుకుతుంది గానీ, నాకెక్కడ విశ్రాంతి దొరకలేదు అంట. సాహిత్యంలో మనకు చాలా కథలు గుర్తుండిపోతాయి. ఆ కథల్లో పాత్రలు గుర్తుండిపోతాయి. కరుణ గారి విషయాలకొచ్చేసరికి, ఈ కథల్లో ఉన్నటువంటి సంభాషణలు గుర్తుండిపోతాయి పాఠకులకి. ఈ సంభాషణ చదివిన తర్వాత, ఈ మాట చదివిన తర్వాత, ఒక వాక్యం చదివిన తర్వాత, ఆ జీవితంలో నుంచి వచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యం ఏదో కొట్టినట్లుగా అవుతుంది. అసలు వీపు పైన కొట్టినట్లుగా అవుతుంది. ఆహ్, భయమవుతుందసలు. ఏడుపొస్తుంది. అసలు ఇంత దారుణంగా ఉందా జీవితం? ఇంత కఠినంగా ఉంటారా మనుషులు? ఇంత హింస ఉందా? ఇంత ఘర్షణ ఉందా? ఇంత వేదన ఉందా? ఒక స్త్రీ జీవితంలో మరి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత కూడా ఈ వేదనలు వెంటాడుతూనే ఉంటాయా? ఈ హింసలు వెంటాడుతూనే ఉంటాయా? అని ప్రశ్నించుకుంటే చాలా పాత్రలు, ఈ కథలో ఉన్నటువంటి చాలా పాత్రలు, మాటలు, సంభాషణలు, అక్కడ జీవితంలో వచ్చేటువంటి మాట. ఆ మాట ఏది కూడా ఆహ్, హ్మ్, ఆహ్, కాగితాలు పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని కూర్చుంటే వచ్చే మాటలు కావవి. కంప్యూటర్ ముందర కూర్చొని కీబోర్డ్ పైన చేతులాడిస్తే వచ్చే మాటలు కావవి. ఆ జీవితంలోంచి వచ్చే మాటలు మాత్రమే. ఆ జీవితంలోంచి వచ్చే మాటలు చాలా పదునుగా ఉంటాయి. కరుగ్గా ఉంటాయి. అవి ఏడుపనే తెప్పిస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి, ఆగ్రహాన్ని తెప్పిస్తాయి, ఆవేశాన్ని తెప్పిస్తాయి, బాధను తెప్పిస్తాయి. కొన్ని మాటలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రకంగా ఆ జీవితంలోంచి వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కథల నిండా పరుచుకొనున్నాయి. ఆ కథల్లోని మాటలు కొన్ని కొన్ని వాక్యాలు చాలా గొప్పగా మనల్ని వెంటాడుతాయి. వెంటాడి మనల్ని వేధిస్తాయి. వేధించినప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజమే కదా! ఈ జీవితాల్లోకి తొంగి చూడాలి. ఆ పరిస్థితి మనది. రేపటికి ఒక జనరేషన్‌కి ఈ కథల యొక్క అవసరం ఏముంది? సాయమ కర్ణ గారి యొక్క అవసరం ఏంటి ఈనాటి సమాజానికి అనుకుంటే మనం ఏదైతే ఒక మెరుగైన సమాజాన్ని మనం అందించాలనుకుంటున్నామో, మెరుగైన సమాజాన్ని మనం ఊహిస్తున్నామో, మెరుగైన మానవ సంబంధాల్ని మనం ఊహిస్తున్నామో, అలాంటి మెరుగైన సమాజం కోసం, మెరుగైన మానవ సంబంధాల కోసం ఈ కథల పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ కథల్ని అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గాని, ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గాని, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గాని, ఇలా చదువుకున్న వాళ్ళు గాని, చదువుకోని వాళ్ళు గాని, ఇలా మహిళలు గాని, పురుషులు గాని, విద్యావంతులు గాని, నిరక్షరాస్యులు గాని, పాక్షిక నిరక్షరాస్యులు గాని, ఎవరైనా సరే పిల్లలు కానీ, నడి వయస్కులు గాని, వృద్ధులు కానీ, ఎవరైనా సరే నిరభ్యంతరంగా తప్పకుండా చదవాల్సిన కథలు. ఇవి వీటిని చదువుతూ ఈ కథల గురించి మనము చర్చ చేయాల్సిన కథలున్నాయన్నమాట. ఈ కథల్లో కొంత మనము చర్చ చేయాల. ఆహ్, జీవితం అనే కథ తీసుకున్నప్పుడు వాళ్ళమ్మ చెబుతుంది. ఒక మాట చెబుతుంది. జీవితం అంటేనే ఓ ఒడవని ముచ్చట. దాని గురించి రాయటం అంటే అంత సులభమైన విషయమేం కాదు. అన్నట్లు మనకి ఆ కథ ఎప్పుడొస్తుంది అంటే, ఆ కథకు సంబంధించి కథ ఎప్పుడొస్తుందనే దానికి ఈ రచయిత్రి ఒక మాట అంటుంది. మనసును, శరీరాన్ని ఒక సరళ రేఖపై ఉంచగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం అంటుంది. మరి ఆ సరళ రేఖ పైన మనస్సుని, శరీరాన్ని ఉంచగలిగినప్పుడు మాత్రమే రాసినటువంటి కథలు ఇవని ఈ కథలు చెబుతున్నాయి. ఆహ్, దీంట్లో ఈ కథల్లో మనకి ఈ జీవితానికి సంబంధించి మనకి ఒక మనం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు మనకు మ మంజీరా మరి ఎంతో ప్రేరణ కలిగించి, మరి ఆ కథలకు ప్రేరణ కలిగించి, ఆ కథల్ని రాయించినటువంటి మరి సాహిత్యాన్ని పరిచయం చేసినటువంటి కరుణ గారి సహచరుడు మంజీర గారు. మరి ఆమె మొట్టమొదటి రచన ఏంటంటే, రావిశాస్త్రి గారు చనిపోయినప్పుడు శాస్త్రిబాబుకు ముత్యాలమ్మ అనే వాళ్ళు ఈయన రాస్తారు. అది ఆమె మొదటి రచన. మరి మళ్ళీ సంవత్సరానికి కనీసం ఒక కథన్నా రాయాలని ఆ సహచరుడు అన్నప్పుడు మళ్ళీ ఆ కథని రాయడము. తర్వాత అదే విధంగా ఆదివాసుల జీవన శైలి దీనికి సంబంధించి ఆ గోండి భాషలోనే ఆ సంభాషణ రాస్తుంది. ఈ కథలో ఉన్నటి ప్రత్యేకత ఏంటంటే, ఆదివాసి సంభాషణలన్నీ గూడా ఆ భాషలోనే ఉంటాయి. ఆ భాషలోనే ఉంటాయి. మళ్ళీ దానికి సంబంధించిన తెలుగు గూడా మనకక్కడ వివరించడం జరుగుతుంది. సో, అక్కడ ఒక నేటివిటీ, రెండోదొచ్చి వాటి యొక్క భావ సాంద్రత అవన్నీ కూడా పాఠకుడికి ఆ రకంగానే అందుతుంది. ఎక్కడ ఆ భావ తీవ్రత తగ్గిపోతుందో, ఎక్కడ స్పందన మనకు పాఠకులకు అందకుండా పోతుందన్న ఉద్దేశ్యంతో వాటిని అదే మనకి ఆ భాషలోనే మనకు అందచేయడం అనేది ఒక ఇదనమాట. ఒక గొప్ప విషయం. సో, ఇక్కడ మళ్ళీ ఈ కథల దీనికి తీసుకున్నప్పుడు
మనకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ కథలు ఒకవేళ వాస్తవాల్ని వాస్తవంగానే రాసినా, లేదు వాస్తవాలకి మనము ఇంకేదన్నా కొంత శిల్పాన్ని జోడించి ఒక శైలితో ఈ కథలన్నీ గూడా ఒక చాలా గొప్పగా ఒక ఆర్కిటెక్చర్‌తో మనకంతా చేసినా గూడా అది ఉంటాయి. ఈ కథల్లో ఆర్కిటెక్ట్ ఏం లేదు. దీంట్లో ఆర్ట్ ఏం లేదు. దీంట్లో జీవితం మాత్రమే ఉంది. ఈ కథల్లో ఉన్నటువంటి జీవితానికి మేకప్ లేదు. ఈ జీవితానికి ఎక్కడ గూడా ఈ కథలకి మేకప్ లేదు. ఈ మేకప్ లేని కథలివి. ఈ మేకప్ లేని కథలు మనకి ఇంకా దీంట్లో ఒకటేంటంటే, ఇంకా గూడా ఒక కథ ఉంది. అది ఉద్యమ జీవితంలో ఉన్నటువంటి సహచరుల మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణ, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంభాషణ, వాళ్ళ యొక్క హ్మ్. మరి అక్కడ ఉన్నటువంటి సందిగ్ధాలకు సంబంధించినటువంటి కథ, ఈ కథా సముద్రంలోకి రాలేదు. 2 కథా సముద్రాలు కూడా రాలేదు. ఆ కథ గూడా తన దగ్గర మిస్ అయిందని చెబుతుంది. ఆ కథ మళ్ళీ అదొక మనకు మిస్ అయినటువంటి కథల్లో అది ఒక కథ. అదే విధంగా 'లోపలి' పత్రికల్లో వచ్చినటువంటి కథలు కూడా నాకు దొరకలేదు అంటుంది. అంటే ఎందుకు చెప్తా అంటే ఒక రచయిత్రిని ఒక సమగ్రంగా పరిశీలన చేసేటప్పుడు అక్కడ మిస్ అయినటువంటి కథలు కూడా తర్వాతైనా సరే మనకు ఆ మిస్ అయినటువంటి కథలైనా సరే, ఆ కథలు మనకక్కడ వచ్చినప్పుడు మనకి ఆ కథల్ని కూడా మనం బేరీజు వేసుకున్నప్పుడు ఏ జీవితాల్ని ఈమె చిత్రీకరించింది, ఏ జీవిత వాస్తవాల్ని ఇప్పుడిక్కడ చిత్రీకరించింది అనేది తెలుస్తుంది. ఒక్క మాటేమంటే దాంట్లో ఆహ్, "నువ్వు కలుస్తావని ఎన్ని కొండలు, గుట్టలు ఎక్కుతానో తెలుసా" అంటుంది. నేనిప్పుడు నడుస్తున్న దుఃఖాన్ని అంటుంది. ఒక నడుస్తున్న దుఃఖం అంటే ఏంటి? మరి నడిచే దుఃఖం ఎవరు? ఎవరు ఆ నడిచే దుఃఖం ఎవరు? ఒక పురుషుడు ఎందుకు కాదు? నడిచే దుఃఖం పురుషుడు ఎందుకు కాదు? ఒక స్త్రీ మాత్రమే నడిచే దుఃఖం అని ఎలా చెబుతారు? మరి నడిచే దుఃఖంగా ఒక స్త్రీ ఉందంటే, ఆ స్త్రీ జీవితం ఎలాంటి లోనైంది? మరి నాకైతే ఈ ఈ కథలు చదివినప్పుడు ఈ 3 రోజులుగా ఒక గదిలో కూర్చొని ఈ 30 కథల్ని చదువుతున్నప్పుడు కలిగిన వేదన అంతా ఇంత కాదు. ఆహ్, ఈ కథల్లో మన అమ్మమ్మలున్నారు, నానమ్మలున్నారు, అమ్మలున్నారు, సహచరులున్నారు, పిల్లలున్నారు. ఆహ్, మరి వీళ్ళందరిని గూడా ఈ కథలు గుర్తు చేస్తాయి. వీళ్ళందరిని గూడా ఈ కథలు గుర్తు చేసి ఒక మన కుటుంబాల్లో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాలను మనం ఎంత మెరుగుపరుచుకోవాలి అనే విషయాల్ని తెలియజేస్తాయి. ఆ భయం ఒక పెద్ద జబ్బు ఉన్నప్పుడు కనీసం ఈ కథ తీసుకుంటే చాలా విశేషమైన కథ ఇది. కనీసము ఒక భర్తకి అతను చేసిన పొరపాటు వల్ల హెచ్ఐవి పాజిటివ్ వస్తే 'ఆశాదీపం' అనే కథా సంకలనంలో వచ్చింది. భర్తకి అతడు చేసిన తప్పు వల్ల హెచ్ఐవి పాజిటివ్ వచ్చి, అతడి వల్ల భార్యకి అది వచ్చినప్పుడు భర్తని దండించినటువంటి భర్తని ఏమాత్రము ఒక మాట కూడా మాట్లాడనటువంటి కుటుంబము మొత్తం ఈవిడ్ని చాలా దారుణంగా చూస్తుంది. ఇల్‌ట్రీట్ చేస్తుంది. అవమానం చేస్తుంది. ఇంట్లోకి రానివ్వరు. వంటింట్లోకి రానివ్వరు. పిల్లల్ని ఎత్తుకోనివ్వరు. భర్తతో మాట్లాడనివ్వరు. భర్త తిరగబడతాడు. "ఏంటి ఏం అడుగుతున్నావు? ఏమి అది ఇది" అని అడుగుతాడు. గొడవ చేసుకుంటాడు. అసలు సంతోష్ అతన్ని నిలబెట్టినప్పుడు అతను చాలా గొడవ పడతాడు. ఎప్పుడైతే అతను అంతవరకు దాచిపెట్టిన అతను ఈమెకు ఒక జబ్బు చేసి హాస్పిటల్‌కెళ్ళి ఈమెకు టెస్ట్ చేసుకొని ఆ విషయం బయటపడినప్పుడు అతను కూడా బయటపడి తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ అమ్మకు చెప్తాడు. ఇది ఇట్లా వచ్చింది. నా ద్వారానే వచ్చింది తనకి అని చెప్పేస్తాడు. అతడికి ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. అతడు సంతోషంగా ఉండడం మొదలుపెడతాడు. అతడు ఎప్పుడైతే సంతోషంగా మొదలుపెడతాడో, ఈమె కృంగిపోతూ రావడం అనేది మొదలుపెడుతుంది. అతడి ఆరోగ్యం బాగుపడుతూ వస్తుంది. ఈమె ఆరోగ్యం కృంగిపోతూ వస్తుంది. అప్పుడు డాక్టర్ తిడుతుంది. ఒక హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎయిడ్స్ అని కాదు. మరి ఇట్లా ఉండకూడదు. అతను ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు. అతను బాగున్నాడు. నువ్వు ఇట్లా తగ్గిపోతున్నావు అని హెచ్చరిస్తుంది. అప్పుడు ఆ పిల్లల హోంవర్క్ కార్డ్ తీసుకుంది. ప్రోగ్రెస్ కార్డ్ తీస్తే మొత్తం కొన్ని సబ్జెక్ట్‌లో ఫెయిల్ కూడా అయిపోయింటారు. పిల్లలకేమో దూరం అయిపోయి ఉంటుంది. సరే ఈమె ఒక ఆలోచనొస్తుంది. ఆలోచనొచ్చేసి సరే అసలు ఏంటి అనేసి మనకు ఇదైపోయి ఆ పిల్లల్ని తీసుకొని దగ్గర తీసుకొని కొత్తగా జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి నేనే ఇట్లా ఉంటే చదువుకున్న మహిళగా నేనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళలో చైతన్యం ఎలా వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎవరు తీసుకొనొస్తారని ఆలోచించి ఆమె రాత్రి 8 గంటలప్పుడు వేడి నీళ్లు స్నానం చేస్తుంది. స్నానం చేసి ఆమెకి ఇష్టమైన చీరని చాలా రోజులు తమకి ఇష్టమైన చీరని కట్టుకుంటుంది. వంటింట్లోకొస్తుంది. ఆమె ముఖాన్ని చూసి, ఆ విజయ ముఖాన్ని చూసి వాళ్ళ అత్త కూడా చప్పుడు చేయకుండా గమ్మున ఉంటుంది. అది కథ ఎండింగ్. ఎక్కడైతే ఒక ఆశావాద దృక్పథం ఉందో, ఒక పాజిటివ్ థింకింగ్ ఉందో, ఎక్కడైతే ఉందో ఈ పాజిటివ్ థింకింగ్ గురించి కూడా ఒక వ్యంగ్యం ఉంది. అంతా పాజిటివ్ థింకింగ్ అనేసి ఎక్కడ ఈ సంఘర్షణకి ఆ చోటు లేకుండా చేస్తున్నారు. ఆలోచనలకు చోటు లేకుండా చేస్తున్నారు. అంతా సరిపోయిందనుకునే విధంగా మారుస్తున్నారు మనుషుల్ని అని అనుకుంటారు. ఇక్కడ ఈమె ఏదైతే ప్రగతివాదంగా ఆలోచిస్తుందో,
ప్రోగ్రెసివ్‌గా ఆలోచిస్తుందో, ఆ అమ్మాయి విజయ, ఆమె అక్కడ కొత్త జీవితాన్ని అక్కడ ఆమె స్టార్ట్ చేస్తుంది. ఆమె స్టార్ట్ చేసిన కొత్త జీవితం అనేది నిజంగా ఆమెలో వచ్చినటువంటి మార్పుకు చిహ్నం. ఆమెకిష్టమైనటువంటి చీరని ఆమె కట్టుకోవడం. ఆమెకిష్టమైన చీరని ఆమె కట్టుకోవడం అనేది గూడా అసలంత ఇదా ఉంటుందా? అనేది గూడా ఉంటుందన్నమాట. అదే విధంగా ఆ పాజిటివ్ గురించి చెప్పాను. థింక్ పాజిటివ్. ఎవడో గాని ఈ మాట కనిపెట్టింది వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి అంటుంది. ప్రశ్నించే తత్వాన్ని నిర్మూలించడానికి థింక్ పాజిటివ్ అని నూరిపోస్తున్నారు. ఏమోలే ఇప్పటికి నేను మాత్రం థింక్ పాజిటివ్ గానే ఆలోచించాలి అంటుంది. అంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఆమెలో ఉన్నటువంటి వేదన ఎట్లా ఉంటుందంటే, అంత వేదన ఉంటుందన్నమాట. కనీసము ఒక ఇల్లు తీసుకోవాలి. ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటూ కూడా ఇల్లు దొరక్కపోవడము, ఆ ఇల్లు తీసుకోవటానికి ఆమె నానా రకాలుగా ఆమె ప్రయత్నం చేయడం. వేట, కథ పేరే వేట. ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే, ఒక అమ్మాయి ఇల్లు తీసుకోవాలనుకుంటే ఒక హైదరాబాద్ లాంటి మహానగరంలో అసలు ఏ రకంగా ఉంటుంది అనేసి. అసలు ఆమెకి ఆఖరికి ఏమనిపిస్తుందంటే, వాళ్ళు చెప్తా ఉంటే ఆమె ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా ఆమె ఏమనిపిస్తుందంటే, ఇల్లు లేని పేదదాన్ని, చిత్కారాన్ని తుడిచేసుకొని ఇల్లు, గేట్లు చూస్తూ ముందుకు కదిలాను ఉంటుంది. ఆమెకొక కోరిక గూడా ఉంటుంది. ఎప్పటికైనా సరే ఆమెకున్న కోరిక చాలా చిన్న కోరికుంటుంది. ఏముంటుందంటే, అరుగులు చూస్తుంది. ఒక ఇంటికెళ్తే అరుగులు కనిపిస్తాయి. ఎప్పటికైనా సరే ఈ అరుగులుంటే బాగుంటుంది. అరుగులంటే నేను చాలా మన మన చిన్నప్పుడంతా గూడా అరుగులున్నాయి. అప్పుడు పిల్లలంతా ఆడుకునేవాళ్ళము అని అనుకోని, నేను గనుక ఇల్లు కట్టుకుంటే తప్పకుండా ఇంటి ముందర ఒక అరుగు కట్టించుకోవాలి. ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక నిమ్మ చెట్టు పెంచుకోవాలి. మామిడి చెట్టు చుట్టూ గూడా అరుగు కట్టించుకోవాలి. ఆ అరుగు పైన కూర్చొని చదువుకోవాలి అనుకుంటుంది. అంటే ఎంత అసలు ఆమెలో ఉన్నటువంటి కోరిక, ఏం కోరిక? ఆమెలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? ఇదేమన్నా పెద్ద కష్టమైన లక్ష్యం అనుకుంటే ఇదనమాట. దీంట్లో గూడా కొన్ని కథల్లో కొన్ని వాక్యాలు చెప్తుంది. చదువుకున్నంత సులువుగా, చెప్పుకున్నంత సులువుగా ఏవి ఉండవు అంటుంది. చదువుకున్నంత సులువుగా, చెప్పుకున్నంత సులువుగా ఏవి ఉండవు అంటుంది. సో, ఇది చాలా పదునైన మాట అన్నమాట. సో, ఈ అందం గురించి ఒక కథ ఇంతకు ముందు చెప్పాను నేను. పిచ్చుకలు అద్దం ముందర వాలి తమను తాము చూసుకుంటూ ఉంటాయి. ఏమన్నా ఈ పిచ్చుకలు తమ అందాన్ని చూసుకుంటానేమో అని అనుకుంటుంది. మళ్ళీ ఆమె అనుకుంటుంది. లేదు, ఆ పిచ్చుకలే అంతరించిపోతున్నాయి గదా! ఎక్కడా లేని పిచ్చుకలు అద్దంలో మనలాగే పిచ్చుకలు గూడా ఉన్నాయేమన్న ఉద్దేశ్యంతో మనకివి స్నేహంగా ఉన్నాయి అనే ఉద్దేశ్యంతో ఆ పిచ్చుకలతో మాట్లాడుతున్నాయేమో పిచ్చుకలు. మనుషులు ఎట్లా ఒంటరైతున్నాయో ఇట్లా పిచ్చుకలు గూడా ఒంటరైపోతున్నాయి గదా! అని అనుకుంటుంది. అక్కడ అక్కడున్నటువంటి ఇంకొక పిట్ట ఉందని అనుకోని సాంత్వన పొందుతున్నాయేమో అని అనుకుంటుంది. ఆ కథ ఎండింగ్‌లో కరుణ గారు ఇలా రాస్తారు. మన ప్రతిబింబమా అన్నట్లు హక్కున చేర్చుకునే మనిషి తోడుంటే బహుశా ఈ ఒంటరితనం అనే మాటకి అర్థం ఉండదేమో. భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా ఒంటరితనంతో బాధపడేవారు ఎందరో లేరని, నాకు ఈ పిట్టలకు దగ్గరతనం ఏదైనా ఉందా ఏమో! ఆ పిట్టలు అలా అద్దం ముందర ఎందుకు వాలుతున్నాయో తెలియదు. కానీ వాటి మానానికి వాటిని వదిలేయకూడదనుకున్నా. అద్దానికి ఒక పాత నైటీని చుట్టిన. ఓ 2, 3 రోజులు అద్దం చుట్టూరా తిరిగి గ్రిల్స్ మీద వాలి చూసి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు వచ్చి అద్దం వైపు చూస్తూనే ఉన్నాయి. తెర తొలుగుతుందోనేమని అంటారు. ఆ తెర ఏమిటి అనేది పాఠకులకు అర్థమవుతుంది. ఆ పాఠకులకు అర్థమైపోయినప్పుడు నిజంగానే అంటే ప్రతి కథలో మనకి ఏదైతే అన్వయం చేసుకుంటామో, పాఠకులు అన్వయం చేసుకుంటామో అది చాలా ఇదిగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతా కరుణ గారు అంటారు. "గట్టిగా మాట్లాడితే మాటలే కందిపోతాయేమో అన్నంత సున్నితంగా మాట్లాడేవాడు" అని. ప్రదీప్ అనే క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు, "గట్టిగా మాట్లాడితే మాటలే కందిపోయేంత సున్నితంగా మాట్లాడేవాడు" ఉంటుంది. ఈ వాక్యం ఎక్కడొచ్చిందంటే జీవితంలోంచే వచ్చుంటుంది. ఆ జీవితంలో వచ్చి ఒక అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ చాలా ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది అక్కడ వర్ణనలో గూడా సరే, ఒక పాత్రని వర్ణించేటప్పుడు కానీ, ఒక సంభాషణలో ఒక మాట గావచ్చు, ఏదైనా సరే ఆ జీవితంలోంచి అట్లే నీట్‌గా వచ్చేసుంటుంది గాబట్టి, అది చాలా పదునుగా ఉంటుంది. సూర్యుని ముఖాన మన్ను పోస్తే ఆళ్ళ ముఖానే పడతది అంటుంది. ఇది ఒక 2, 3 చోట్ల ఆమె చెప్తుంది. సూర్యుని ముఖాన మన్ను పోస్తే ఆళ్ళ ముఖానే పడుతుంది అంటుందన్నమాట. ఆహ్, ఒక లచ్చుమమ్మ అనే ఒక పాత్ర కనీసము చాలా ప్రేమించినటువంటి కొడుకు ఉద్యమంలోకి వెళ్ళిపోయి, అతనక్కడ చనిపోయి, అతను రానటువంటి పరిస్థితుల్లో, అతడు వస్తాడనే భ్రమలో ఆమె పిచ్చిదైపోయి, ఆ కొడుకు కోసం ఆమె ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒకతను చాలా గేలి చేస్తాడు తాగేసి. ఆ గేలి చేసినప్పుడు ఆమె కొడుతుంది అతన్ని. అతను మళ్ళీ ఈమెను కొడతాడు. కొట్టినప్పుడు అక్కడ వాళ్ళందరూ సర్ది చెప్తారు. వాళ్ళ భర్త సర్ది చెప్తాడు. లేదు అంటే అప్పుడు ఆమె అంటుందన్నమాట. లేదు, నా కొడుకు ఏం చేస్తాడు? నా కొడుకు చాలా మంచోడు. నా కొడుకు ఎవరికీ కూడా హాని చేసేవాడు కాదు అనేసి ఆ కొడుకు గురించి ఆమె చెప్తుంది. అన్నప్పుడు హ్మ్. ఆమె యొక్క వర్ణన, ఆమె యొక్క తల్లి యొక్క వేదన మరి అక్కడ ఆమె కథలో కరుణ గారు చాలా బాగా చెప్తారు. తర్వాత ఇక్కడ అన్నం తినడం గురించి చాలా కథల్లో ఉంది. ఆహ్, ఎలా అన్నం తింటారు? ఆమె తినేటప్పుడు ఒక కంచంలో తల్లి బిడ్డకివ్వడం గాని, బిడ్డ తల్లిని అన్నం పెట్టడం గాని, తర్వాత తిన్నట్టుగా తినింది అంటారు ఒక కథలో.
అంటే తిన్నట్లేదు, తిన్నట్లేదు. అంటే తిన్నావా అంటే తినలేదని చెప్పడానికి లేదు. తినకుండాను ఉండలేదు గాబట్టి, తినటానికి ఇష్టం ఉండదు గాబట్టి, కొద్దిగా తినటాన్ని ఆమె సూచిస్తుంది. అంటే చాలా చిన్న చిన్న వాక్యాలే కావచ్చు. ఆ చిన్న చిన్న వాక్యాలే కావచ్చు కానీ, ఆ వాక్యాలు మనకి ఎంత మొత్తము ఒక వ్యక్తిత్వాన్ని, ఒక క్యారెక్టర్‌ని పూర్తిగా గూడా పరిచయం చేసే వాక్యాలనమాట. సో, ఈ ఇలాంటి కథలు మనకి ఇలాంటి కథల్ని మనకి ఇంకా అంటే ఈ కథల పైన ఇంకా గూడా మనకు పరిశీలన జరగాల్సిన అంశం ఉంది. ఈ కథలన్నీ గూడా మనకి ఏ రకమైన జీవితాన్ని ఇటు నేను చెప్పిన విధంగా పట్టణ జీవితం గావచ్చు, ఆహ్, మ మరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవితం కావచ్చు, ఉద్యమ జీవితం గావచ్చు, సామాజిక జీవితం గావచ్చు. దీంట్లో స్త్రీలు పడుతున్న ఘర్షణ ఎలా ఉంది? ఇటు ఇక్కడ ఎలా ఉంది? అక్కడ ఎలా ఉంది? సో, మానవ సంబంధాలు ఇక్కడెలా ఉన్నాయి? అక్కడెలా ఉన్నాయి? జీవితం ఇక్కడెలా ఉంది? అక్కడెలా ఉంది? ఒక సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కరుణ గారి కథలకుంది. ఒక ఒక మాట చెప్పి నేను ఈ ఉపన్యాసాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఆహ్, ఎక్కడ గూడా ఈ కథల్లో నిరాశ, నిస్పృహ, ఓటమి, దుఃఖం లేకపోవడం అనేది ఒకటి గమనార్హము. రెండోదొచ్చి మనకు రేపటి తరానికి మనం అందించాలి అని అనుకుంటే, రేపటి తరానికి తప్పనిసరిగా మనం అందించాల్సినటువంటి కథలివి. దీంట్లో ఈ కథల్లో మనకి ఏదైనా సరే మనకు ఒక వేదన లేదంటే ఒక బాధ, దుఃఖం ఇవి కలిసాయి అంటే ఇవొచ్చి ఈ కథలు కలిగించే వేదన, దుఃఖం మాత్రమే కాదివి. మన జీవితం, ఆ జీవితం ఎలా ఉంది? ఆ జీవితాన్ని ఒకసారి తడిమి చూసుకోవడం అనేది దీంట్లో ఉంటదనమాట. సో, ఇక్కడ మనకి జీవితం అనే కథలో మనకి ఆమె ఒక ఇంకొక మాట చెప్తుంది. ఆ మాటేంటంటే ఆహ్, నవ్వుతా, నవ్వుతా చనిపోయింది అంటుంది చాలా సార్లు. కూర్చున్నట్లే నవ్వుకుంటా చచ్చిపోయింది అంటుంది. క్యారెక్టర్స్ గురించి. ఒక 2 చోట్ల అది రిపీట్ అవుతుంది. ఆ నవ్వుకుంటా, నవ్వుకుంటా చనిపోవడం అనే దాన్ని ఒక గు ఎంత ఆ చావు ఎలా ఉంది? అంటే ఆమె ఎలా చనిపోయింది? అనే విషయాన్ని ఆమె అక్కడ చెప్తుంది. ఇక్కడ మనకి మనుషులు ఈ సంఘర్షణలో గూడా మనం మానవత్వాన్ని మనం కాపాడుకుంటూ, మానవ సంబంధాలని కాపాడుకుంటూ, ఒక మెరుగైన సమాజం కోసం మనం ప్రయత్నం చేసేదానికి మనకు ఉన్నటువంటి సాహిత్యము, కళలు ఇవన్నీ కూడా మనకు ఉపకరిస్తాయనుకుంటే, ఒక దారి చూపిస్తాయనుకుంటే ఈ కథలు మనుషుల గురించి అనేక విషయాలను తెలియచెప్తాయి. ఆహ్, మన లోపలి కల్మషాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనకు తెలియచెప్తాయి. ఆహ్, తనకు నేనేమి గొడ్డును గాదు. నాకు కూడా మనసుంది. నేను కూడా మనిషినే అనే విషయాన్ని తెలియజెప్తాయి. ఎక్కడ కూడా తన అస్తిత్వాన్ని స్త్రీ అస్తిత్వాన్ని తెలియజెప్తాయి ఈ కథలు. సో, మనకు తెలియని జీవితం దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉంటుంది. ఈ కనీసము ఆహ్, హ్మ్. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ కథల్లో ఉన్నటువంటి ఆహ్, సంభాషణలనే తీసుకుంటే, ఆ సంభాషణలో ఉన్నటువంటి పదును తీసుకుంటే, వర్ణనలు తీసుకుంటే, ఆమె రాసిన ఒక్కొక్క వాక్యం తీసుకుంటే, ఆ ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క కథగా తెలుస్తుంది. అందుకనే శివారెడ్డి సారు మనకి ఇక్కడ ఒక నవల రాయగలిగితే బావుంటుంది. కరోనా దగ్గర నుంచి ఒక నవల రాయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక మనకు ఈ జీవితం మొత్తం గూడా ఒక నవలగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని శివారెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి మనకు నేను మొదట మీకు ఆ పుస్తకాన్ని చూపించాను. కరుణ గారి పుస్తకం ముఖ చిత్రాన్ని చూపించాను. నాకు అన్నిటికంటే ఆహ్, హ్మ్, నచ్చిన విషయం రెండవ కథా సంపుటిని వాళ్ళ అమ్మగారికి అంకితం ఇచ్చారు. ఎందుకంటే ఆహ్, ఆహ్, క వాళ్ళ అమ్మ కథే తాయమ్మ కథ. కాబట్టి వాళ్ళ అమ్మగారికి తాయమ్మ కరుణ గారి యొక్క అమ్మగారికి నమస్కారం తెలియజేస్తూ ఆహ్, మరి ఈ అవకాశం కల్పించిన విరసం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.
సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు థ్యాంక్ యూ మేడం. ఈ వారం విశ్లేషణకి బాలాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.